నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్ నేను సురేష్. ఎక్కడైనా అమ్మకాలు పెరిగితే ఆదాయం కూడా పెరుగుతుంది. కానీ విచిత్రంగా ఏపీలో మాత్రం మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగిన ఆదాయం మాత్రం తగ్గిందట. ఇది వైసీపీ హయాంలో మద్యం పాలసీలో జరిగిన మాయ. అయితే ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందనేదే అసలు ప్రశ్న. అందుకే లిక్కర్ స్కామ్ గురించి సిఐడి స్కాన్ చేయబోతోంది. మద్యం కుంభకోణంపై సిబిసిఐడి అవసరమైతే ఈడీని కూడా రంగంలోకి దింపుతామని ఎక్సైజ్ శాఖపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. సిఐడి లోతైన విచారణ తర్వాత ఈడీకి సిఫారసు చేస్తామని చెప్పారు. అసలు లిక్కర్ ద్వారా బొక్కసానికి పడిన బొక్కెంత? నిందితులు ఎవరో తేల్తారా? కుంభకోణం వెనుక ఉన్న అసలు పెద్దలు జైలుకి వెళతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక మరోవైపు ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందంటూ హస్తిన వేదికగా ధర్నాకు దిగిన వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఆ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం లేదని గొంతు విప్పారు. కొత్త ప్రభుత్వం వచ్చిన 45 రోజులు అయ్యిందో లేదో అప్పుడే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ కూడా చేశారు. వైసీపీ ధర్నాకు కొందరు జాతీయ నేతలు కూడా సంఘీభావం తెలపడం విశేషం. అయితే మాజీ సీఎంకి టీడీపీ కొన్ని ప్రశ్నలు సంధించింది. హత్య కాబడిన 36 మంది పేర్లు చెప్పాలని సవాల్ చేసింది. మరి 36 మర్డర్స్ జరిగితే ఒక్క కుటుంబాన్ని మాత్రమే ఎందుకు పరామర్శించారని కూడా ప్రశ్నించింది. మరి కూటమి సర్కారుపై నిందలు వేయడంలో వైసీపీ తొందరపడుతోందా? జగన్ మాటల్ని ప్రజలు నమ్ముతారా? హస్తిన వేదికగా జగన్ ధర్నా చేయడం వల్ల ప్రయోజనం ఏంటి? ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు, సిపిఎం సీనియర్ నాయకులు సిహెచ్ బాబురావు గారు, అలాగే అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు కూడా జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో బీజేపీ ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. శ్రీనివాస్ చౌదరి గారు, విట్ల గారు కూడా జాయిన్ అయ్యారు. వెల్కమ్ అండి, మీ అందరికీ కూడా డిబేట్కి స్వాగతం. శ్రీనివాస్ చౌదరి గారు, ఈరోజు ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో మరో 3 శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తామన్నారు, దానిలో భాగంగా అఫ్కోర్స్ ఆల్రెడీ 4 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. పోలవరం, అమరావతి, అలాగే ఇసుక మీద మరో అంశం మీద కూడా రిలీజ్ చేశారు. ఈరోజు లిక్కర్ మీద, ఎక్సైజ్ పాలసీ మీద శ్వేతపత్రం రిలీజ్ చేసిన సందర్భంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు. సరే, ఆల్రెడీ లిక్కర్ మీద చాలా భారీ ఎత్తున కుంభకోణం జరిగిందని చెప్పి ఎప్పటి నుంచో వినపడుతుంది. యాక్చువల్గా ఈ గవర్నమెంట్ రాక ముందు నుంచి కూడా వినపడుతుంది. ఎందుకనంటే అప్పుడు అంతకుముందు ఎప్పుడు లేనటువంటి ఒక కనీవిని ఎరుగని ఒక పాలసీని తీసుకొచ్చారు. కనీవిని ఎరుగని బ్రాండ్స్ వచ్చినాయి. అలాగే ఎప్పుడు కనపడే బ్రాండ్లు కనుమరుగైపోయినాయి. అదేమంటే దానికి పట్టుకుంటే ముట్టుకుంటే తాగితే షాక్ అయ్యేటట్టుగా ధరలు పెంచామని చెప్పేసి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. సరే, బాగానే ఉంది. అలాగని చెప్పేసి ఏమైనా తాగే మద్యం ప్రియులు ఏమైనా తగ్గారా అంటే లేదు. అలవాటు పడ్డారు కాబట్టి అవసరమైతే వారి సొంత ఇదే అంటారు కదా, కొంత బడ్జెట్ పెట్టుకుంటారు. ఆ బడ్జెట్ దాటి ఇంటి బడ్జెట్కి కూడా బొక్క పెట్టుకొని ఇంట్లో అవసరాలను కూడా కాదనుకొని మరి లిక్కర్కి ఎక్కువ పోసారు. సరే, ఓకే. అదేమన్నా రాష్ట్ర ఖజానాకు చేరిందా అంటే మళ్ళీ రాష్ట్ర ఖజానాకేమో బొక్క సొంబడింది అంటున్నారు. అంటే మరి డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి అనేది ఇప్పుడు పెద్ద సమస్య. సరే, దానిలో భాగంగా ఏకంగా సిఐడి విచారణకు ఆదేశించారు. సిఐడి విచారణలో గనక లోతైన విచారణ చేసినప్పుడు దీంట్లో భారీ ఎత్తున, ఎందుకనంటే ఎప్పుడూ లేని విధంగా ఆఖరికి టీ 5 రూపాయలు, అఫ్కోర్స్ ఇప్పుడు 5 రూపాయలు కూడా లేదండి, టీ 7 రూపాయలు టీ తాగాలన్నా కూడా ఫోన్పే, గూగుల్ పే అని చెప్పేసి మనం డిజిటల్ పేమెంట్ చేస్తున్నాం. అతనికి కూడా ఈజీగానే ఉంటుంది. వెండర్కి కూడా 7 రూపాయలు 10 రూపాయలు ఇస్తే మళ్ళీ 3 రూపాయలు చిల్లర ఎక్కడ వస్తామని చెప్పేసి శుభ్రంగా అందరూ పెట్టేసుకున్నారు. ఇళ్ళకి వచ్చే కూరగాయలు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా పెట్టుకున్నారు. అటువంటి డిజిటల్ పేమెంట్ జరుగుతున్న ఈ రోజుల్లో లిక్కర్కి సంబంధించినటువంటి సేల్స్ మొత్తం కూడా ఇన్ క్యాష్. విమర్శలు వస్తే జస్ట్ గవర్నమెంట్ చేంజ్ అయ్యే ముందు మాత్రం అనుకుంటా, అది కూడా చాలా లిమిటెడ్గా పెట్టారు. అవి కూడా డిజిటల్ పేమెంట్స్గా జరిగిన దాఖలాలు లేవు. కాబట్టి సిఐడి విచారణలో గనక ఈ ఏదైతే ఓన్లీ క్యాష్ అనే క్యాష్ ట్రాన్సాక్షన్స్ పెట్టిన దాంట్లో గనక ఖచ్చితంగా భారీ ఎత్తున కుంభకోణం జరిగిందని అనిపిస్తే మరి ఆబ్వియస్గా అది మనీ లాండరింగ్ కింద అవుతుంది. అందుకని ఈడీని కూడా రిక్వెస్ట్ చేస్తాం అంటున్నారు. ఇకపోతే మీరేం చెప్పదలుచుకున్నారు? మీరు తీసుకురాబోయే కొత్త మద్యం పాలసీ ద్వారా ఏదైతే ఎన్నికల్లో చెప్పిన దాని విధంగా, అఫ్ కోర్స్ మీరేం మద్య నిషేధం నేను ప్రామిస్ చేయలేదు, ఆయన మద్య నిషేధం ప్రామిస్ చేసి అసలు ఆయన దాన్ని తొంగలో తొక్కాడు, అది వేరే విషయం.
ఇకపోతే మద్యం ధరలు తగ్గించాలనో క్వాలిటీ ఆఫ్ లిక్కర్ని సప్లై చేస్తామని చెప్పేసి అంటున్నారు. సో మీరు కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చే ముందు దీన్ని ఒక ప్రజల ముందు పెట్టదలుచుకున్నారా? సురేష్ గారు, మొదట మీకు 24/7 ఛానల్, అలాగే బీజేపీ నేత విఠల్ గారికి, కోటేశ్వరరావు గారు అనలిస్టు, అలాగే సిపిఎం నేత బాబురావు గారికి నమస్కారాలు. ఆంధ్ర రాష్ట్ర మద్యం పాలసీ ఉండనాలకి మందిస్తే ఉండనాలకి ఊడిపోయినట్టు సామెత. ఏదో మీ మద్యం నిషేధం చేసేస్తాం దశల వారిగా, చివరాఖరికి వచ్చేప్పటికి 5 నక్షత్రాల ఓట్లకి పరిమితం చేస్తాము అని ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని సామూహికంగా మోసం చేశారు జగన్మోహన్. నమ్మారు. అప్పుడు నెత్తి చేతులు పెట్టారు, కుదులు పెట్టాడు, అదేవిధంగా చేతిలో చేసి ప్రమాణం చేయించుకున్నాడు. అక్కా చెల్లెళ్ళ తాళ్ళి కొడుకులు తెగిపోతున్నాయి, కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి, ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోతాను కుటుంబంలో అని గొప్ప గొప్ప నీతి పతివ్రత వాక్యాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం పాలసీని మార్చి ఒక 14 బ్యావరీస్ ని తన సొంతంగా లీజు కొనుక్కొని 26 రకాల బ్యావరీస్ పక్క రాష్ట్రాలు కూడా అద్దెకి తీసుకొని టోటల్ గా 36 రకాల మద్యం బాటల్ని అమ్మారు. ఆ బాటల పేరు చెప్తే కూడా చాలా నవ్వు వస్తుంది. స్పెషల్ స్టేటస్ అంట, వైట్ హౌస్ అంట, బూమ్ అంట, ఇలా పేర్లు ప్రపంచంలో ఎక్కడా దొరకని బ్రాండ్లు, ప్రపంచంలో ఇంకేడా దొరకవండి, ఆంధ్రప్రదేశ్ ఉంటాయి. ఇలాంటి బ్రాండ్లు 10 పైసలు కూడా విలువ చేయని మద్యం, ఆ బాటల్లో నింపిన విద్యం పూర్తిగా బాటలతో కలిపి 10 రూపాయలండి. ఆ బాటల్ని 75% అంటే దాదాపు నాకు తెలిసి 1000 రూపాయల బాటలు అయితే 1750 రూపాయలు నడిపింది. అది సగం పెంచేసి కలవాసి. ఇలాగా 50 నుంచి 70 రూపాయల లోపల దొరికే క్వార్టర్ బాటలు 320 వెళ్ళిపోయి. ఇన్ని రెట్లు నాకు ఊహించలేదు. ఇలా పూర్తి స్థాయిలో తన యొక్క సొంత మద్యాన్ని మీరన్నట్టే క్యాష్ రూపాయలు ఇచ్చి తీసుకోవాలి. ఎక్కడా కానీ డిజిటల్ పేమెంట్ చేయకూడదు. చేస్తే ఎవరు ఆ స్కానర్ కూడా అక్కడ ఉండదు. మీరు చాలా స్పష్టంగా మీ ఉపాధ్యాయులు చెప్పారు. ఇంత ముందు కూరగాయలు అమ్ముకునేవాడు కూడా స్కానర్లు పెట్టుకు తిరుగుతున్నారు. 10 రూపాయలు 5 రూపాయలు కూరగాయలు అంటే కూరకు కట్ట కొనుక్కోవడానికి కూరగాయలు ఇచ్చినవాడు. కానీ వేల లక్షల కోట్ల మద్యం వ్యాపారం చేసే బార్లు కావచ్చు, మద్యం షాపులు కావచ్చు, భారీగా డబ్బులుంటే తప్ప మద్యం వాళ్ళని పాలసీ తీసుకొచ్చారు. ఈ డబ్బులు వెనకాల మతలకు చాలా ఘోరంగా కనపడతారు. సాయంత్రం అయితే ఏదో కష్టజీవి కాస్త 2 పెగ్గులు వేసుకుందామని చెప్పి వెళ్తే ఒకప్పుడు 70 రూపాయలు 50 రూపాయలతో నాణ్యమైన మద్యం దొరికింది. ఇప్పుడు ఆ మద్యం తాగిన వాళ్ళకి సైకోతత్వం వచ్చేసింది, మెంటలీ డిజార్డర్డ్ అయ్యారు, రకరకాల ఆర్గన్స్ దెబ్బతిన్నాయి. దీనిపైన 2 సంవత్సరాల క్రితం బీజేపీ నేత పురంధరేశ్వర గారు, మా పార్టీ నాయకులు పట్టాభి గారు రకరకాలుగా స్టేట్మెంట్లు ఇచ్చారు, అని విశ్లేషణ ఇచ్చారు. పట్టాభి గారు చెప్పింది, పురంధరేశ్వర గారు చెప్పిన విషయాలపైన చాలా సైంటిఫిక్ రీజన్ కూడా తీసుకున్నారు. ఈ మద్యం తాగితే మనుషులకి ఏమైతే ఏ రకమైన జబ్బులు వస్తాయి, ఎలా చనిపోతారు, ఎలా మెంటలీ డిజార్డ్ అవుతారు, పిచ్చి వాళ్ళు అవుతారు అనే విధంగా. అంటే తన యొక్క కెమికల్స్ అనే మద్యం మాటలు కెమికల్స్ కానీ, ఆల్కహాల్, మెథాలిన్ కానీ తగిన శాతం లేకుండా మితిమీరిన విష పదార్థాలు అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు శాంపుల్తో సహా ప్రైవేట్ ల్యాబ్స్ పంపించి చూపించారు. దాన్ని కొట్టిపడేశారు, రకరకాల జీవులు తీసుకొచ్చారు. సగటు జీవి సాయంత్రం అయితే చల్లగా పడుకుందామని చెప్పే యొక్క ఆలోచనతో మద్యాన్ని నిషేధం చేసేస్తాం, రేట్లు పెంచేస్తే బ్రహ్మాండం తగ్గిపోతుందని చెప్పి 10 రూపాయల బాటిల్ని 100 రూపాయలు చేసి దోచుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పేదవాడి కుండెల్లో నేరుగా స్ట్రా వేసి పీల్చేశారు రక్తాన్ని. అంత దుర్మార్గంగా మద్య వ్యాపారం చేశారు చెప్పడం గురించి చెప్తుంది. అయితే రాష్ట్రంలో మద్య షాపులు తగ్గిస్తామన్నారు, బారులు తగ్గిస్తామన్నారు, ఎక్కడ తగ్గించలే. ఈ రోజు పార్లమెంట్ శాసనసభలో మా సభ్యురాలు కూడా చెప్పారు, కడపలో ప్రతి 10 ఇంటికి ఒక గ్రిల్ ఉంటుందంట. ఆ గ్రిల్ ఏముంటుందంటే చిప్స్ ఉంటాయంట. ఆవిడకి ప్రచారం జరిగేటప్పుడు తెలియట్లే. కొన్ని రోజుల తర్వాత అడిగిందండి, ఏంటి ప్రతి 10 ఇంటికి ఒకసారి గ్రిల్ అంటే, ప్రతి 10 ఇంటికి ఒక బెల్ట్ షాప్ ఉందండి. అంటే మద్యం మాఫియా, లెక్కర్ బెల్ట్ షాపులు ఏ విధంగా తయారయ్యో రాష్ట్రం మీకు గుర్తించాలి. గతంలో మేము బెల్ట్ షాపులు అంటే ఉత్పాదన తొక్కేయాలి, చాలా డేంజర్ అని చెప్పిన తర్వాత కూడా మేము కూడా తీసేస్తామని చెప్పి, షాపులు తగ్గిస్తామని చెప్పి, తప్పుడు మాటలు చెప్పి, చివరికి అక్కా చెల్లెళ్ళు అన్నా చెల్లెలు తాలిబుడ్లు తెంపి తీసుకొని వచ్చి రోజు డబ్బు రూపాయన మార్చుకొని పేదవాడి రక్తంతో విలాసమైన భవనాలు, వైట్ హౌస్లు, అదేవిధంగా లోటస్ పాంట్లు కట్టుకొని డబ్బులు దాచుకున్న వ్యక్తి జగన్మోహన్. దీంట్లో మద్యం పాలసీలో చాలా క్లియర్ గా ఉంది. ఖచ్చితంగా 100కి 100 రూపాయల వ్యాపారమే చేశారు. ఈ పాలసీ ఎక్కడ భారతదేశంలో ఎక్కడ కూడా కనపడదు. అయితే మద్యం తయారు చేస్తున్న కంపెనీలు ఇస్తున్న రేటు, బ్యావరీస్ కొంటున్న రేటు, IMFL కొంటున్న రేటు
డిపోలకు పంపిస్తున్న రేటు, డిపోల నుంచి డీలర్లకి, అదే విధంగా షాపులకి, అలాగే బార్లకు పంపించే రేటు చాలా తేడా ఉన్నాయి. ఎక్కడ కూడా ఆ బిల్లులు తాలూకా వ్యవహారాలు ఇక్కడ కనబడవు. అలాగే వేయింగ్ ఛార్జీలు కానీ బిల్లులు కూడా చాలా వరకు తగ్గిస్తున్నారు. అక్కడ వచ్చే రేట్ ఏంది, ఇక్కడ వచ్చే రేట్ ఏంది, ఇందు నుంచి ఈ డబ్బు ఎక్కడికి పోయింది, ఏ డబ్బు ఎక్కడ కట్టారు, డీడీ రూపాయలు కట్టారా, క్యాష్ రూపాయలు కట్టారు. గతంలో డీడీ రూపాయల బెవరేజ్ కంపెనీకి ఇచ్చేవారు, లేదు క్యాష్ ఇవ్వాలి. ఎంత దుర్మార్గమైన చర్య అంటే 10 రూపాయల వస్తువుని 100 రూపాయలు కమ్మి రాష్ట్రం అంతా కూడా పేదవాడి యొక్క బలహీనతని రక్తంతో తాగేసిన వ్యక్తి ఎవరు ఉంది జగన్మోహన్ రెడ్డి. రక్త పిపాసిన పేరు పెట్ట జరిగింది. ఇంత దుర్మార్గంగా రాష్ట్రంలో మద్య పాలసీ పెట్టి వేల కోట్ల రూపాయలు దండుకున్నారు. దాంతో అవినీతి సామ్రాజ్యం నిర్మించారు. దాంతో ఆయన విర్రవీగి అనేక అంశాలపైన మాట్లాడుతున్నప్పుడు చూసాము. దీంట్లో ఏదో పెద్ద అన్యాయం జరిగిపోయినట్టు, పెద్ద అక్రమం జరిగిపోయినట్టు, గతంలో పాలసీ వల్ల నష్టం వచ్చింది విమర్శించి ఈయన విషం చిమ్మే మద్యం మాటలు నమ్మి ప్రజల మాన ప్రాణాలతో ఆడుకున్న విషయాన్ని గుర్తించడం మర్చిపోయాం. ఇది చాలా ప్రమాదకరమైన విషయం అని చెప్పి శాసనసభలో మాట్లాడడం, దీనిపైన ఎన్క్వైరీ వేయడం, తర్వాత ఈడీ ఎన్క్వైరీకి ఇద్దామని చెప్పి సిబిఐసి ఎన్క్వైరీలో బలమైన సాక్ష్యాలు దొరికిన తర్వాత మన పరిధిలో అయినప్పుడు ఖచ్చితంగా ఈడీకి కూడా ఈ సాక్ష్యాలు ఇవ్వాలని భావించడం కూడా చాలా మంచి పరిణామం. మీరు మద్య నిషేధం చేస్తామని చెప్పి మాటిచ్చి మడవ తిప్పి రాష్ట్ర ప్రజల్ని ఈ విధంగా పేదవాళ్ళకి ఆ బలహీనత కూడా ఆ వస్తువుని ఇంత భారీగా దోచుకోవడం అనేది చాలా ప్రమాదకరం. ఇది ప్రజాస్వామ్యానికి కూడా విరుద్ధం. మద్యం ఎవరు కూడా తాగాలనుకోరు. తాగిన వాళ్ళని కూడా మనం చిదరించుకుంటాం. గతంలో ఉన్న అలవాట్లు ఇవన్నీ సరే కాలక్రమేణా కొన్ని ఈ రోజు జనం రకరకాల అంశాలపైన గ్లోబలైజేషన్ పుణ్యమాన్ని కొంతమంది రకరకాల బాగుండేవాళ్ళు తాగుతున్నారు, బాగలేని కూడా తాగుతున్నారు. సో దీన్ని తాగడం తప్పే. తప్పిన తప్పుని క్రమద్రీకరించాల్సి దాన్ని విచ్చలవిడితనం చేయడం వల్ల చాలా ఘోరాతి ఘోరంగా విఫలమైన ప్రభుత్వం, గత ప్రభుత్వం చాలా నష్టం చేసి పెట్టింది. తద్వారా ఖజానాకి పెద్ద గడ్డిపడింది. ఇది ఇక్కడ మెయిన్ పాయింట్. ఏదైతే డిజిటేషన్ లేదో, లెక్కల్లో లేవో, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులు తగ్గిపోయాయి, ప్రైవేటు వ్యక్తుల మధ్య దళాలకు పెరిగిపోయాయి. దీని ద్వారా నల్లధనం బాగా దోచుకున్నారు. చివరికి ప్రభుత్వానికి ఆదాయాలు లేకుండా చివరికి ప్రతి నెల ప్రతి సంవత్సరం తగ్గుతా వచ్చింది. దానిపైన కూడా మీకు విశ్లేషణ మీరు చెప్పుకున్నారు. సో టోటల్ గా రాష్ట్ర ప్రభుత్వానికి గండిపెట్టడం కాకుండా వ్యక్తిగత వ్యాపారాలు ప్రాధాన్యత ఇచ్చి లెక్కర్ని వ్యాపార సంస్థగా మార్చేసి మరొక సారా సామ్రాజ్యం నిర్మించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఇది పనిష్మెంట్ కావాలి. ఎన్క్వైరీలు ఖచ్చితంగా దోషులు బయటపడతారు. దీన్ని ఖచ్చితంగా మేము బయటకు లాగి ఈ వెనకాల ఏ మంత్రులు ఉన్నారు, ఏ లెక్కల మంత్రులు ఉన్నారు, ఎవరు బెవరేజ్ నడిపారు, ఎవరు బినామీల కింద పెట్టారు, ఏ కంపెనీ నుంచి ఇటువంటి దుర్మార్గమైన మందు ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే మందు వచ్చిందో వాటిని కూడా లిస్ట్ అవుట్ చేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టి వాళ్ళ యజమానాన్ని కూడా శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలనే దానికోసం ఏపీసీ సిపిసిఐడి ఎన్క్వైరీ చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా 5 ఏళ్లు మద్యం తాగిన వాళ్ళు, ఈ జే బ్రాండ్ అంటే జగన్మోహన్ గారు పంపించిన మద్యం బాటలు తాగిన వాళ్ళు కూడా ఎవరు హ్యాపీగా లేరు. ఆర్గాన్స్ దెబ్బతినిపోయినాయి, పూర్తిగా వాళ్ళ కుటుంబ వ్యవస్థ దెబ్బతినిపోయింది, పూర్తిగా హాస్పిటల్ పరిమితం అయిపోతున్నారు. అనేక రకాల జబ్బులతో ఎటు జబ్బు వస్తుందో అర్థం కావడం వాళ్ళకి. ఒక రకంగా సైకలాజికల్ డిజార్డర్కి వెళ్ళిపోయారు. ఇంట్లో పెద్దకి వివిధ పరిస్థితి వస్తా ఉంటే ఏం చేయాలో తెలియకుండా తల్లి చెల్లి పిల్లలు చదువులు పోగొట్టుకొని ఇంట్లో వాళ్ళకి సేవ చేసుకుంటున్నారు. బతికితే చాలబ్బా అనే విధంగా ఉండే పరిస్థితులు ఈ రోజు ఆ మద్యం అలవాటు పడిన వాళ్ళు మేము ప్రాక్టికల్ గా చూస్తున్నాం. మా చిత్తూరు జిల్లా కూడా చాలా మంది చూసాం. ఇది కాకుండా సార్, ఇది కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కర్ణాటక, తమిళనాడు, ఇటు తెలంగాణ దాదాపు నాకు తెలిసి ఒక 2,80,000 కేసులు పెట్టింటారు. ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఆ లెక్కలు సీజ్ చేశారు తప్ప ఎక్కడ ఏం జరగల. ఈ టోటల్ వ్యవహారం చూస్తే లిక్కర్ మాఫియా ఒక పెద్ద మాఫియాగా చేసి రాష్ట్రాన్ని లిక్కర్ మాఫియాగా నడిపిన జగన్మోహన్ గారికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలి. ఇది చాలా దుర్మార్గం. ప్రజల ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాల్సింది ఆరోగ్యశ్రీయో లేదా ఇంకోటి పెట్టి సాయం చేయాల్సింది వదిలేసి ప్రజలను తాగండి, తాపించండి, భయంకరంగా మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పగానే చెప్పి తప్పుడు మాటలు చెప్పి ప్రజల మోసం చేసిన జగన్మోహన్ గారు ఈ మద్యం పాలసీలో భారీగా డబ్బు రూపాయన పెద్ద ఎత్తున దోచుకున్న విషయం స్పష్టంగా కనపడతా ఉంది. అదే ఈరోజు శాసనసభలో మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా పవర్ పాయింట్ ప్రజెంట్ ఇచ్చారు. దీనిపైన ఇంకా లోతుగా చర్చించాల్సిన అవసరం ఉంది. చాలా మంది సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లిక్కర్ పాలసీ పైన కాకుండా లిక్కర్ తయారు చేసిన వాళ్ళ పైన టెస్టింగ్లు చేస్తారు. వాళ్ళు ఎలా ఒప్పించి సర్వే చేసి దీన్ని ప్రజలకు తాపించని చెప్పారో వాళ్ళని కూడా మా పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే లిక్కర్ పర్మిషన్ ఇవ్వకుండా డ్రింకింగ్ కి వాళ్ళు రిలీజ్ చేసేందుకు ఆస్కారం లేదు. దీని వెనక చాలా మంది పెద్దలు గద్దలు ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళందరూ బయటకు లాగుతాం, శిక్ష పడుతుంది. 100% ప్రజల ఆరోగ్యంతో చెలగట్లాడిన ఈ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు పనిష్మెంట్ ఇచ్చే రోజు దగ్గరలో ఉందని వార్నింగ్ ఇస్తుంది. రైట్. కోటేశ్వర గారు, ఒకటి మద్య నిషేధం చేస్తామని చెప్పి చేయకపోగా లో క్వాలిటీ అలాగే హై కాస్ట్ దాంతో ఇంకా అడిక్షన్ పెరిగింది అంటున్నారు. ఆ లో క్వాలిటీ లిక్కర్ వలన అడిక్షన్ రేట్ పెరిగింది, హెల్త్ దెబ్బతిని
దానిలో అది పక్కన పెడితే సేల్స్ పెరిగినాయి. సేల్స్ పెరిగితే మరి ఆదాయం రావాల్సింది ఖజానాకు రాకుండా 18,000 కోట్ల రూపాయల లాస్ చూపిస్తుంది అంటున్నారు. ఇవన్నీ గత ప్రభుత్వం మీద బురద చల్లటంలో భాగంగానే ఇలాంటి లెక్కలు తీశారని అనుకోవాలా, లేదంటే నిజంగానే ఈ రకమైనటువంటి దోపిడీ జరిగితే కోర్స్ ఇప్పుడు ఎలాగో సిఐడి అంటున్నారు. సో సిఐడి అనే దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించింది అనేది కొన్ని ఇవి. ఏదేమైనా ఇది ఈరోజు వచ్చినటువంటి ఆరోపణలు కాదు. గత ప్రభుత్వంలోనే దీని మీద పర్టికులర్గా లిక్కర్ విషయంలో, శాండ్ విషయంలో ఇవి పబ్లిక్గానే అనేక స్టేట్మెంట్స్ మనం విన్నాము. దాన్ని ఏమి ప్రభుత్వ పెద్దలేమి పెద్ద భారీ స్థాయిలో అప్పటి ప్రభుత్వ పెద్దలకు పెద్ద ఖండించినటువంటి దాఖలాలు కూడా ఏమీ లేవు. ఎందుకంటే అక్కడ ఫ్యాక్ట్ కనపడుతుంది. లిక్కర్ క్వాలిటీ ఏంటి, బ్రాండ్లు ఏంటి, అప్పుడు బ్రాండ్లు ఇప్పుడు బ్రాండ్లు ఏంటి అనేది అందరికీ తెలిసింది దాదాపుగా. కాబట్టి మద్య నిషేధాన్ని పక్కన పెట్టి ఈ రకమైనటువంటి దోపిడీ చేస్తే అసలు ఇప్పుడు ఈ ప్రతి దానిలోనూ దోపిడీ అంటున్నారు. ప్రతి శ్వేతపత్రంలోనూ వేల కోట్లు, వందల కోట్లు కాదు, వేల కోట్లే కనబడుతుంది, లక్షల కోట్లు కనబడుతుంది. మరి వీటికి రికవరీ అనేది అసలు లేదా? మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నాం. ఎంతకీ నంబర్లు చెప్పుకుంటమే సరిపోతుంది తప్ప అసలు అవకాశమే లేదా? సరే కనీసం శిక్షలన్నా పడాలిగా. ఇప్పుడు చౌదరి గారు చెప్పినటువంటి అంశాలు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రజెంటేషన్ లో చెప్పినటువంటి అంశాలు కూడా ఇవన్నీ కొత్తవేమీ కాదు. గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ లేదా జనసేన, మధ్యలో బీజేపీ, పురంధరేశ్వరి గారి కంప్లైంట్ గురించి కూడా చెప్పారు. అంటే పాలసీ గురించి లేదా మద్యం నాణ్యత గురించి ఇంతగా ఫిర్యాదు చేస్తున్నా, ఈ పార్టీలన్నీ ఇంతగా చేస్తున్నా గానీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు దీనిలో జోక్యం చేసుకోలేదనేటువంటి ప్రశ్న. ఎందుకు కేంద్ర ప్రభుత్వం నేను అడుగుతున్నానంటే, ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఢిల్లీలో అక్కడ షాపుల్లో ఏమన్నారు, నాణ్యమైంది అమ్మారా లేకపోతే ఇంకోటి అమ్మారా అనేటువంటిది కాదు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో కొంతమందికి, కొన్ని సంవత్సరాల వాళ్ళకి లేదా కొంతమంది రాజకీయ నాయకులకి, అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి 100 కోట్ల రూపాయలు ముడుపులు ముట్టాయి అని చెప్పేసి దాని మీద విచారణ జరుపుతున్నారు. ఈడీ, సిబిఐ, మొత్తం చివరికి కేజ్రీవాల్ అరెస్ట్ కూడా ఎంత సంచలనం కలిగించిందో మనం చూసాం. మరి ఒక 100 కోట్ల రూపాయలు లేదా ఇంకొక 100 కోట్లు అనుకోండి, పోనీ పాలసీ మీద, పాలసీలో కొంతమందికి అనుకూలంగా వ్యవహరించారు అని ఈడీని, సిబిఐని రంగంలోకి దించినటువంటి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాలు గురవుతున్నాయి, లేదా పారదర్శకత అనేటువంటిది లేకుండా పోయింది. క్యాష్ తోటి ఇవన్నీ చేస్తున్నారు, లేదా కొన్ని డిస్టిలరీలు లేదా ఇటువంటి వాటన్నిటిని కూడా టేక్ ఓవర్ చేస్తున్నారు. ఇటువంటివన్నీ ఇన్ని చేస్తూ ఉంటే మనీ లాండరింగ్ కానీ లేదా మరొక అక్రమం కానీ కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు కనిపించలేదు అనేది నా ప్రశ్న. ఇప్పుడు ఏం చేస్తారు అనేటువంటిది సరే చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు సిఐడిని వేస్తారా లేకపోతే ఈడీకి అప్పగిస్తారా, ఏం చేస్తారనేటువంటిది మనం చూద్దాం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రజల యొక్క, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలే కదా ఎక్కువ మంది, సరే మధ్య తరగతి కూడా తాగుతారంట, వీళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటున్నా స్వయంగా వాళ్ళ నాయకురాలు పురంధరేశ్వరి గారు కంప్లైంట్ చేసినా లేకపోతే ఇంకోటి చేసినా కానీ కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఏమిటి, ఎందుకని మౌనంగా ఉన్నది అనేటువంటిది కూడా చంద్రబాబు నాయుడు గారు లేదా 3 పార్టీల కూటమి రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను చెప్తాను. ఓకే, విఠల్ గారు ఏమంటారు? నిజంగానే ఢిల్లీ మద్యం పాలసీ, యాక్చువల్గా ఆ పాలసీ ఇంప్లిమెంటేషన్ స్టేజ్ కూడా రాలా. ఒకవేళ ఇంప్లిమెంట్ చేయబడితే ఈ రకమైనటువంటి నష్టం వచ్చేది. దీనిలో భాగంగా మద్యం పాలసీలో ఇంటర్ఫీర్ అయ్యారు, ఈ రకమైనటువంటి అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి ఒక కంప్లైంట్ని ఆధారంగా చేసుకుని, అఫ్కోర్స్ అక్కడ మీకు లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు కాబట్టి దాని మీద జస్ట్ అంటే నేను తక్కువ అంటలో 100 కోట్ల రూపాయలు, ఎస్ ఇక్కడ మరి ఈరోజు 18,000 కోట్ల రూపాయలు ఏకంగా ఖజానాకు నష్టం అంటున్నారు. ఇది అక్కడతో ఆగుతుంది నేను అనుకోవటం లేదు. బికాజ్ లిక్కర్ బిజినెస్ అంటే ఎక్సైజ్ ద్వారా వచ్చేటటువంటి ఆదాయం చాలా భారీ ఎత్తున ఉంటుంది. ఒక మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టు ఎనీ గవర్నమెంట్, వెదర్ ఇట్ స్టేట్ ఆర్ సెంట్రల్. ఓకే, సో ఒక 100 కోట్ల రూపాయలు ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఆ పాలసీ కూడా నాకు తెలిసినంత వరకు ఇట్స్ నాట్ అబౌట్ ద
ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్, ఇట్స్ నాట్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ లిక్కర్. ఇదేంటంటే టైమింగ్స్ అండ్ అలాగే ఆన్లైన్. ఎస్, అంటే ఇక్కడ కొంత జనాలకి ఎవరైతే కొంతమంది వీటిని వ్యతిరేకిస్తారో వాళ్ళకి చాలా కొత్తగా అనిపించవచ్చు. కానీ ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి అంతా కూడా హైలీ డెవలప్డ్ అండ్ ఐటీ సెక్టర్, వాళ్ళు 24 hours సిటీ అది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోను ఏదైనా కానీ సరే దాంట్లో అవకతవకలు ఉంటే ఉండుండొచ్చు. దానిలో భాగంగా ఆన్లైన్ సేల్స్ కోసము లేదంటే కనుక ఎవరైతే ఈ బిజినెస్ చేస్తారో వాళ్ళు యాజ్ పర్ డిమాండ్ పెంచుకోవచ్చు రేట్లు. కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం, సేల్స్ పెంచుకోవడం కోసం కావాలంటే డిస్కౌంట్లు కూడా తగ్గించుకొని కూడా అమ్ముకోవచ్చు అని ఒక పాలసీని తీసుకొస్తే, ఆ పాలసీ ఇంకా ఇంప్లిమెంటేషన్లో కూడా వెళ్ళకముందే 100 కోట్ల రూపాయలు అఫ్కోర్స్ దీంట్లో సౌత్ గ్రూప్ అనేది ఇన్వాల్వ్ అయిందని చెప్పేసి కవిత దగ్గర నుంచి సిసోడియా దగ్గర నుంచి ఈరోజు కేజ్రీవాల్, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ను కూడా దాంట్లో జైల్లో పెట్టారే. మరి కనీస బాధ్యత లేదా? ఏపీ అనే రాష్ట్రంలో అసలు డిజిటల్ పేమెంట్సే జరగటం లేదు, క్యాష్ పేమెంట్స్ జరుగుతున్నాయి, లో క్వాలిటీ లిక్కరు. అసలు ఇక్కడ లిక్కర్ పాలసీ చాలా ఒక లోపభూయిష్టంగా ఉందని చెప్పేసి కనబడి, మరి వేర్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? దట్ మీన్స్ మీకు ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ చేతిలో ఉంది, ఆమ్ ఆద్మీ చేతిలో ఉంది. కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేదే కనబడుతుంది తప్ప ఇట్స్ నాట్ ఏ ట్రాన్స్పరెంట్ రెస్పాన్సిబిలిటీ షోయింగ్ అపాన్ యూ. వాట్ యు సే సార్? ఛానల్లో ఉన్నటువంటి పెద్దలకు, అదే విధంగా మన ఛానల్ ని వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక విషయం ఏంటంటే మద్యం పాలసీకే బీజేపీ ఎప్పుడు వ్యతిరేకమే, అనుకూలమైతే కాదు. ఎందుకు చెప్పుకొస్తున్నానంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా బెల్ట్ షాపులు గ్రామాల్లో, బజ్జీ కొట్లల్లో, కిల్లీ కొట్లల్లో, టీ స్టాల్స్ లో కూడా పెట్టి అమ్మినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే అదంతా బాగలేదనుకొని సరే నుంచి ఏదో ఉద్ధరిస్తానని చెప్పి బెల్ట్ షాపుల్ని రద్దు చేసి అట్లా కాకుండా తన వ్యక్తులకి అంతమంది బతకటం కాదు, మావాడు ఒక్కడే బతకాలా అనే ఉద్దేశంతో చిన్న చిన్న మార్పులు చేశారు తప్ప పాలసీలో ఎక్కడా కూడా మార్పు చేయకుండా తెలివిగా ఈ యొక్క సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సప్లయర్స్ ని వాళ్ళే సొంత కంపెనీలు ఏర్పాటు చేసుకొని ఆ కంపెనీల ద్వారా అమ్మకాలు చేస్తూ వీళ్ళు దోచుకోవటం మొదలుపెట్టారు. పోతే ఇంకొక విషయం ఏంటంటే మేము భారతీయ జనతా పార్టీ తరఫున గతంలో 3 సంవత్సరాల క్రితం మా సోమవీర్రాజు గారు మద్యం పాలసీ మీద వ్యతిరేకంగా ఉద్యమం చేశాం. అదేవిధంగా ఈ యొక్క మద్యం దోపిడీని గురించి మేము పబ్లిక్ కి దృష్టికి తీసుకెళ్లి దాని మీద మేము వ్యతిరేకంగా ప్రోగ్రాములు చేశాం. అట్లాగే మా నాయకురాలు పురంధరేశ్వరి గారు వచ్చిన దగ్గర నుంచి అదే సందర్భంలో అనుకుంటా సోమవీర్రాజు గారు మేము కనుక గవర్నమెంట్ లోకి వస్తే, అధికారంలోకి వస్తే క్వార్టర్ బాటిల్ 50 రూపాయలకి ఇస్తానని చెప్పేసి అంటే విమర్శ కూడా ఎదుర్కొన్నారు. కాదు, దాన్ని మీ మీడియా అంతా జోక్ గా తీసుకుంది. కానీ అంటే 50 కేవలమైనటువంటి మద్యాన్ని ఈ రోజున 250-300 పెట్టి దోచుకుంటున్నారు అని ఆయన చెబితే దాన్ని ఒక జోకుగా దాన్ని క్రియేట్ చేశారు. సరే అంటే అది మేము చేశాం కాబట్టి మమ్మల్ని జోక్ గా తీసుకున్నారు. నేను ఆ ఉద్దేశంతో అట్లేదు, మీకు జస్ట్ గుర్తు చేస్తున్నా అంతే. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు తక్కువ ధరలకు అందిస్తామని చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు. కాబట్టి ఆయన పర్టికులర్ 50 రూపాయలు అనేసరికి కాస్త ఫన్నీగా అనిపించింది. దాంట్లో నేనేం తప్పు పట్టలేదు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మాట్లాడే విధానంలో నేను చెప్పేది ఏమంటున్నాయంటే నేను మాట్లాడితే ఒక రకం, మీరు మాట్లాడితే ఒక రకం కాదు కదా. సబ్జెక్ట్ ఒకటే, కాకపోతే చెప్పే వ్యక్తీకరించే విధానంలో మార్పు రావచ్చు. కానీ ఆ రోజున ఆయన్ని అదేదో పెద్ద జోక్ గా తీసుకున్నారు అని. అంటే ఏంటి, దాని మీద ఆ సీరియస్నెస్ ని తగ్గించింది మన వాళ్ళే. సరే వాటి వరకే, ఇప్పుడు వాటి మీద మనం సబ్జెక్ట్ కాదు కావాల్సింది. పోతే కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఢిల్లీ పాలసీకి ఆంధ్రప్రదేశ్ పాలసీకి తేడా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో
మద్యం పాలసీలో వాళ్ళు ఎక్కడా ఏలు పెట్టలేదు, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో చేస్తున్నామనే దాన్ని బయటికి ఎక్స్పోజ్ కాకుండా వాళ్ళు చేసింది ఏంటయ్యా అంటే ప్రభుత్వం నుంచి వాళ్ళ మనుషుల చేతనే డీలర్షిప్లు పెట్టించి వాళ్ళే మద్యం తయారు చేసేది, వాళ్ళే గవర్నమెంట్కి ఇచ్చేది, గవర్నమెంట్ నుంచి మళ్ళీ వాళ్ళ షాపులకే వచ్చినాయి. అంటే ఏంటయ్యా అంటే టోటల్ గా ఈ జరిగే ప్రక్రియలో ఈ అమ్మకాలని కొనుగోళ్ళని తగ్గించి చూపించి మిగిలింది ప్రభుత్వానికి పోనీయకుండా వాళ్ళు మధ్య వ్యక్తులుగా ఆదేశారు. నేను అనేది కానీ ఢిల్లీ పాలసీ అది కాదు. ఢిల్లీ పాలసీ డైరెక్ట్ గా ప్రభుత్వానికి ఆదాయం రాకుండా వాళ్ళు ఒక పాలసీ తెచ్చారు. ఆ పాలసీ మీద వ్యతిరేకత వచ్చి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది బయటకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పటిదాకా ఢిల్లీ లిక్కర్ పాలసీ అనుకుంటున్నాం, రేపటి నుంచి ఆంధ్ర లిక్కర్ పాలసీ అనుకోవాల్సి వస్తుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు సిఐడికి అప్పచెప్పడం కాదు, దాన్ని వెరీ ఇమీడియట్లీ ఈడీకి అప్పచెప్పాలా. అదే విధంగా నేను ఇంకొకటి కూడా అడుగుతున్నా, మేము కూటమిలో ఉన్నాం, మేము కూడా బాధ్యులం. కానీ ఈ రోజుకి సుమారుగా 45 రోజులు అయింది అధికారంలోకి వచ్చి. ఈ యొక్క లిక్కర్ షాపులు ఇంకా క్లోజ్ చేయాల, అదే లిక్కరు అదే విధానాల్లో ఇంకా అమ్ముతున్నారు. దాన్ని ఎందుకని ఆపరు? ముందు మొట్టమొదట ఎమర్జెన్సీ కింద ట్రీట్ చేసి ఇమీడియట్లీ ముందు ఆ బ్రాండ్లని బ్యాన్ చేయాలి కదా. ఆ యొక్క వ్యవస్థని ముందు ఒక చోట బ్రేక్ చేయాలి. దానికి ఇంకా ఇవాళ నేను పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని తప్పుపట్టను, కానీ మనం శ్వేతపత్రాలు విడుదల చేసినంత మాత్రాన ఒరిగేదేం లేదు. మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే ఆ యొక్క విధానాన్ని బ్రేక్ చేయాల, ఆ యొక్క కంపెనీల్ని బ్యాన్ చేయాల. బ్యాన్ చేసి ముందు ఆ మద్యం ఇవాళకైనా స్టిల్ ఈ రోజుకైనా సరే అది మార్కెట్లోకి రాకుండా ఆపి, తర్వాత మనం మంచిది పద్ధతి కలిగింది తక్కువకి ఎలా ఇవ్వగలం, ఎట్లా ఇస్తే బాగుంటుంది అనే దాని మీద ఆలోచన చేయడం. మీరు కూటమిలో ఉండి కూడా ఒక మంచి సూచన చేశారు, ఒక మంచి విషయం చెప్పారు. ఒక్క నిమిషం ఆగండి. లెట్ us టేక్ ద వెరీ క్విక్ గా త్వరగా వెంటనే శ్రీనివాస్ చౌదరి గారు 45 days అయింది, అది క్వాలిటీ లిక్కర్ కాదని తెలుసు, అలాగే పాత బ్రాండ్లన్నీ ఎక్కడా లేని బ్రాండ్లని తెలుసు, మరి ఎందుకని ఇన్ని రోజులైనా కానీ అదే షాపులు అవే లిక్కర్ ఇంకా అమ్ముతున్నారు? క్విక్ గా చెప్పండి, వన్ వర్డ్ ఆన్సర్. కూడా ముఖ్యంగా నేను కూడా ఈరోజు ఆ విషయం పైన మాట్లాడాను. ఇక్కడ మద్యం షాప్ అతను డబ్బులు కట్టి స్టాక్ తెచ్చుకునేస్తాడు, మద్యం సాధారణ మద్యం షాప్ డీలర్. అలాగే డిపోల దగ్గర ఉన్న స్టాక్ కి అది గవర్నమెంట్ రెస్పాన్స్ వహిస్తుంది. సో డిపోల దగ్గర స్టాక్ లేదు అంటే డిపోల దగ్గర ఈ బ్రాండ్లు లేవు, ఆల్రెడీ డబ్బులు కట్టి ఈ సంవత్సరానికి ఇంత కావాలని సరుకు తెచ్చేసుకుంటారు. ఆ సరుకు వాళ్ళ దగ్గర ఉంది, సీజ్ చేస్తే షాప్ అతను నష్టపోతాడు. 2 షాపుల పాలసీ అంటే మద్యం పాలసీ మార్చడం కోసం కొన్ని జీవోలు ఉన్నాయి. దాంట్లో ఈరోజు కొల్లు రవీంద్ర గారు కూడా నేను డైరెక్ట్ గా మాట్లాడాను, సార్ ఇది కంటిన్యూ అవుతా ఉంది, దీనివల్ల మాకు చెడు పేరు వస్తుందంటే ఆయన ఒకటే మాట అన్నాడు. ఏమన్నా అంటే ఒక మాట ముగిస్తారు సార్, ఇవి ఆల్రెడీ పాపం వాళ్ళు షాపులో కొనేసుకున్నారు, మనకు లైసెన్స్ డబ్బులు గవర్నమెంట్ కట్టేశారు, ఈ మంత్ లైసెన్స్ కూడా అయిపోతుంది, ఈ మంత్ రెన్యువల్ చేయాలి మళ్ళీ. సో రెన్యువల్ పాలసీ 2 మారుస్తుంది. కాబట్టి ఈ 10 రోజులకి 5 రోజులకి గొడవ పెట్టేస్తే షాపులో నష్టపోతారు సార్, కొద్దిగా వెసులుబాటు కోసం ఆపే 3వ తేదీ నుంచి మొత్తం మార్చేస్తున్నారని చెప్పారు. ఓకే పిట్ల గారు, అంటే కాదు సార్, ఈ సబ్జెక్టు యాక్చువల్ గా చౌదరి గారు నేను పరిష్కరించేది కాదు మా స్థాయిలో, కానీ మీరు చెప్పిన రీజన్ తప్పు. ఎందుకని తప్పు అంటున్నానంటే వాళ్ళు ఎన్నికలు జరుగుతున్నాయి, రేపు పొద్దున ఏదైనా మారచ్చు అనుకొని 1 సంవత్సరానికి సరిపోయిన వాళ్ళు మద్యం డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటే మనం మెలకొని కూర్చుంటామా? కూర్చోం కదా. అంటే సంవత్సరం పాటు అవి అమ్మటానికి మనం తప్పనిసరి, ఎందుకని వాడు డబ్బు కట్టారు కాబట్టి వాడికి ఇవ్వాల్సిందే, వాడు అమ్మాల్సిందే అనే దాన్ని మనం సపోర్ట్ చేయకూడదు కదా. దానికి ఏంటి అంటే ఇమ్మీడియట్లీ ముందు బ్రేక్ చేయాలా, బ్రేక్ చేసి తర్వాత దానికి కావాల్సిన కార్యాచరణ ఎట్లా ఏంటి అని. నేను అనుకుంటాం స్టాక్ అన్నా కూడా లైసెన్స్ కి డ్యూరేషన్ ఇంకా ఉందనేది క్లియర్ గా వినపడుతుంది. ఒక్క నిమిషం కోటేశ్వర గారు ప్లీజ్. సార్ మీది మీట్ లో ఉంది సార్, ఆడియో మీట్ లో ఉన్నాడు. ఢిల్లీ ప్రభుత్వానికి ఆ పాలసీ కారణంగా నష్టం వస్తుంది, ఆ కారణంతో దాని మీద విచారణ చేస్తున్నాము అని చెప్పారు. ఓకే, మంచిదే. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఒక స్వతంత్ర ప్రభుత్వం, ఒక రాష్ట్ర ప్రభుత్వం. నష్టం లాభం అనేటువంటిది, లాభం వచ్చినా నష్టం వచ్చినా దానికి తప్ప
మాకు నష్టం వస్తుంది కదా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కేజ్రీవాల్ ఏమి అడగటానికి ఏమి సిద్ధపడలేదు. ఒకటి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నష్టం వస్తుందని చెప్పేసి అనేట్లయితే మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కూడా ఇప్పుడు మీ ప్రభుత్వం చెప్తుంది ఏమిటి, ఆదాయం నష్టం వచ్చిందనే కదా. 18,000 మరి ఈ నష్టం వస్తుందనేటువంటి విషయం లేదా ఈ పాలసీలో మీరే చెప్పారు, పంపిణీ విధానంలో లేకపోతే ఇతర విధానాల్లో ఢిల్లీలో కూడా జరిగింది అదే కదా, పంపిణీకి సంబంధించినటువంటి విధానాల్లోనే కదా. ఈ పంపిణీ విధానాల గురించి ఎందుకని కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంది? ఇది పాలసీనే. ఇప్పుడు చౌదరి గారు చెప్పింది కూడా ఏమిటి, పాలసీలో మార్పులు చేయాలంటున్నారు. అంటే దాని అర్థం ఏమిటి, పాలసీ చేంజెస్ గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం చేసినటువంటి పాలసీని మార్చి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పాలసీ తీసుకొచ్చారు, తనకు అనుకూలమైనటువంటి పాలసీ. అంటే బీజేపీ నాయకులకి కూడా ఎందుకని మౌనంగా ఉన్నారనేది. సార్, కోటేశ్వర గారు అలాగే విఠల్ గారు, ఐ మీన్ అన్ఫార్చునేట్లీ ఇక్కడ కూడా పొలిటికల్ స్ట్రాటజీనే పనిచేస్తుంది. పొలిటికల్ గా అప్పుడున్న ఈక్వేషన్సే, అప్పుడు ఉన్న వైసీపీ ప్రభుత్వం ఇండైరెక్ట్ గా ప్రతి విషయంలోనూ అప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ కి సహకారం అందించింది. అదే అంతకన్నా వీటిలో రీజన్స్ ఏమి ఉండవు సార్, నాకు తెలిసినంత వరకు, టు మై నాలెడ్జ్. బాబురావు గారు క్లారిఫై చేస్తారు. బాబురావు గారు, సారీ అండి కొద్దిగా లేట్ అయింది మీ దగ్గర రావడానికి. వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ సార్? అందరికీ నమస్కారం అండి. ఒక అంశం చర్చ జరుగుతోంది కాబట్టి ఢిల్లీ పాలసీ గురించి మీరు అన్నది ఒకటే. ఇవాళ ఈడీకి ఇస్తామంటున్నారు, మంచిదే, ఈడీకి ఇవ్వండి. అసలు ఈడీ సిబిఐ చేస్తున్న పనులేంటి? ఇప్పుడు అసలు దొంగలు పట్టుకోట్లా, ప్రతిపక్షాలని గిట్టని వాళ్ళని టార్గెట్ చేయటమే. ఇది దేశం అంతా అందరికీ తెలిసింది. ఒకప్పుడు అంటే సిబిఐ, ఈడీ. రెండో విషయం, ఢిల్లీలో పురంధేశ్వర్ గారు దీని మీద ఎంక్వైరీ చేయించండి అని లెటర్ రాస్తే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడాల మీ చేతుల్లో ఉండి? దీన్ని బట్టి అర్థమవుతుంది. వేరే వాళ్ళు అడిగితే చేయలేదు అనుకోవచ్చు, మీ పార్టీ నాయకురాలు అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ పోనీ మీ ఫిర్యాదు తప్పు, దీంట్లో ఆధారాలు లేవు అన్నారా? ఆధారాలు ఉన్నాయని మీరే చెప్పి మీరు ఎంక్వైరీ చేయకుండా ఆపడం అంటే దాన్ని కాపాడటమే. బీజేపీని వైసీపీ కాపాడింది, వైసీపీని బీజేపీ కాపాడింది. మధ్యలో పురంధేశ్వర్ గారో విఠల్ గారో ఉత్తరాలు రాస్తే ఏమవుతుంది? కాబట్టి దాంట్లో రాజకీయ పరమైన అంశమే ఒకటి. నేను రెండో విషయం ఇంకోటి అడుగుతా. ఢిల్లీ లిక్కర్ పాలసీలో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏలో తెలుగుదేశంలో చేరి ఎంపీగా ఎన్నికయ్యారు. ఏంటి మీకు ఉన్న చిత్తశుద్ధి? పేరు మీ అందరికీ తెలుసు కదా, ఒంగోలుకి. అదే లిక్కర్ పాలసీలో ఢిల్లీ లిక్కర్ పాలసీలో ముద్దాయిగా వారి కుటుంబం ఉండి, కాబట్టి మీరు మాట్లాడుతూ తప్పుల్ని సరిచేస్తామని చెప్పచ్చు వాళ్ళ. కాబట్టి ఇందులో అందరి పాత్ర ఎవరెవరిది ఎలా ఉంది అంటే, మీ పార్టీలో ఉంటే ఒక రకమా, ఇంకో పార్టీలో ఉంటే ఇంకొక రకమా? వాళ్ళ బీజేపీ వాళ్ళ దేశంలో ఢిల్లీలో కేజ్రీవాల్ గారు ముద్దాయి, మీ ఎన్డీఏలో చేరితే వాళ్ళందరూ సచివులు అయిపోయారా, ఎన్నికల్లో గెలిపిస్తారా? కాబట్టి ఇందులో సమాధానం చెప్పాలి. సరే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జరిగిన అవినీతి మీద విచారణ జరిపిస్తాం, గతంలో ఉన్న దాని మీద చెప్పారు, సంతోషం. వైసీపీ ఇందులో వేల కోట్ల రూపాయలు అవినీతి చేసింది, అది కూడా సెంట్రలైజ్డ్ కరప్షన్ చేసింది, అది కూడా నిజం. దాని మీద విచారణ జరిపిస్తారు, చేయొచ్చు, మంచిది. మద్యం పాలసీలో మార్పులు తెస్తారన్నారు, సంతోషం. ఇక్కడ గత ప్రభుత్వం చేసిన అవినీతిని సెంట్రలైజేషన్ పోయి ఇప్పుడు మీరు డీసెంట్రలైజ్ చేస్తారా? రేపు షాపులు తీసుకొస్తామంటున్నారు, మళ్ళీ గవర్నమెంట్ షాపులు కాకుండా మేము ప్రైవేట్ షాపులు కావచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు. మీ అందరికీ తెలుసు, ఈ షాపులన్నీ గతంలో ప్రైవేట్ గా నడిచి బార్లు కానీ మిగతా అన్ని అందరూ రాజకీయ నాయకులు, అధికార పార్టీ నాయకులే ఉంటారు. తెలియదే ఉంది, మీకు లిస్టు తీయండి. డైరెక్ట్ గా బెనామీలో ఇంకోటి కానీ మద్యం వ్యాపారంలో మునిగి తేలుతున్నాడు. ఈ రోజు మీ పాలసీలో ప్రజాప్రతినిధులు కానీ మా అధికార కూటమిలో ఉన్న నాయకులు కానీ మద్యం వ్యాపారంతో సంబంధం ఉండకూడదు అనే ఒక నిర్ణయం తీసుకోగలరా? తీసుకుని మిగతా వాళ్ళు ఎవరు వ్యాపారం చేసుకుంటారు వేరే సంగతి. చేయగలిగిన చూసాం
బాబురావు గారు, శాసనసభలో ఈరోజు ప్రెజెంటేషన్ సందర్భంలోనే ఆల్రెడీ ఉన్నటువంటి ఎవరైతే ఈ వ్యాపారాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా భయపెట్టి బయటికి పారదోలారు. వాళ్ళల్లో 2-3 విక్టిమ్స్, అంటే ఎవరైతే ఆ రకంగా పంపించి వేయబడ్డారో వాళ్ళు ఈ శాసనసభలోనే ఉన్నారని ఆయన స్వయంగా చెప్పారు. కాబట్టి అది ఇంపాసిబుల్. అందుకే నేను చెప్పేది చిత్తశుద్ధితో ఉండాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే, గత ప్రభుత్వం చేసిన తప్పులని ఎండగట్టాలంటే, అవినీతిని అరికట్టాలంటే ఇప్పుడున్నటువంటి కూటమి దానికి ప్రత్యామ్నాయంగా నీతివంతంగా చేయాలి. సరే, మొదటి విషయం. ఇక తర్వాత రెండోది, మేము క్వాలిటీ లెక్కరిస్తాం, చౌకైన లెక్కరిస్తాం, ఓకే. కానీ అసలు మద్య నియంత్రణ ఏమైంది మీ విధానంలో? మద్య నిషేధం చేయలేము, ఆ పని ఒప్పుకుందాం. జగన్మోహన్ రెడ్డి మద్య నియంత్రణలో ఫెయిల్ అయ్యాడు. మీరు మద్య నియంత్రణ చేయటానికి మీ ప్రత్యామ్నాయ విధానం ఏముంది? ఎందుకని శ్వేతపత్రంలో దాంతో పాటు ఇది కూడా చెప్తే బాగుండేది కదా, ఎందుకు చెప్పలా? మేము షాపులు తగ్గిస్తాం, జనం వద్దన దగ్గర. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఏ గ్రామంలో అయితే, ఏ ప్రాంతంలో అయితే లిక్కర్ షాపు మీరు వద్దంటారో అక్కడ మేము పెట్టమన్నారు. మీరు ఇవాళ దానికి కట్టుబడి పోనీ జనం కోరుకున్న దగ్గర ఎక్కడ చేస్తారా? అలాగే వైసీపీ వాళ్ళు పెట్టిన పాలసీలో కాకుండా వాళ్ళు తగ్గించలేదు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు, మేము సక్సెస్ అవుతాం, వాళ్ళు చెయ్యని పని మేము నియంత్రిస్తాం. నియంత్రణ పోని నిషేధం అంతా కాపోయినా అది చెప్పగలిగిన ప్రత్యామ్నాయ విధానం ఎందుకు వాళ్ళు చెప్పరు? అలాగే క్వాలిటీ లిక్కర్ కావాలి, అలాగే బ్రాండెడ్ లిక్కర్ కావాలి. మల్టీనేషనల్ కంపెనీస్ లిక్కర్ లో ఎంత తేడా వచ్చింది చెప్పారు. అంటే మల్టీనేషనల్ కంపెనీలు అవినీతికి దూరంగా ఉంటాయా? మల్టీనేషనల్ కంపెనీలనే లోకల్ బ్రాండ్లు, సొంత బ్రాండ్లు తీసేద్దాం. పోనీ జగన్మోహన్ రెడ్డి గారి జే బ్రాండ్లు పోతాయి. రేపు మల్టీనేషనల్ కంపెనీలంతా కూడా భారీ స్కామ్. ఇప్పుడు మీరు లోకల్ లిక్కర్ తీసేస్తారు, జగన్మోహన్ రెడ్డి లిక్కర్ తీసేస్తారు. దీనికి ఒక పారదర్శకతగా ఉండేటువంటి విధానం. మరి ఈ రోజు మీ అందరికీ తెలుసు కదా, ఢిల్లీ లిక్కర్ పాలసీలో పెద్ద బ్రాండెడ్ కంపెనీలకు సంబంధించిన వాళ్ళే ఇందులో ఉన్నారని. అలాగే గతంలో అనేక రాష్ట్రాల్లో జరిగినటువంటి లిక్కర్ అవినీతిలో మల్టీనేషనల్ కంపెనీలు, బ్రాండెడ్ కంపెనీలు ఇన్వాల్వ్ అయినటువంటివి ఉన్నాయి. ఇప్పుడు దేశంలో మనం చూస్తున్నాం, కార్పొరేట్లు, క్రోనిక్ క్యాపిటలిస్టులు అంతా ఏ రకమైన అవినీతిలో మునిగి తేలారు. కాబట్టి ఇక్కడ సమస్య జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుని సరైన రీతిలో మీరు దానికి ప్రత్యామ్నాయమైనటువంటి విధానాన్ని తేవాలంటే మీరు తప్పనిసరిగా మీ ప్రత్యామ్నాయం ఏంటో చెప్పలేదు కాబట్టి అటువంటి ప్రత్యామ్నాయం చెప్పకుండా ఉండదు. అలాగే ఈరోజు మీరు ఇంకోటి కూడా చెప్పారు, క్వాలిటీ లిక్కర్ కాకుండా నాణ్యత లేని లిక్కలు వాడటం వల్ల ఈరోజు శ్వేతపత్రములో లెక్కలు ఇచ్చారు. దాంట్లో చూస్తే ఎన్ని లైంగిక వేధింపుల కేసులు ఎంత పెరిగినాయి, సుమారుగా లైంగిక వేధింపుల కేసులు దీనివల్ల ఎంత పెరిగింది అనేటువంటిది 76% పెరిగినాయి. ఆత్మహత్యలు 100% పెరిగినాయి. అలాగే లివర్ దీనివల్ల 52% పెరిగినాయి. కిడ్నీ 54% పెరిగినాయి. ఓకే, చెప్పారు, సంతోషం. ఇది ఎన్సీఆర్బి రిపోర్ట్ల ప్రకారం చెప్పారు. రేపు నేను ఇంకోటి అడుగుతున్నా, నాణ్యత లేని లిక్కర్ వల్ల పెరుగుతున్నాయి. అసలు నాణ్యత కాదు, నాణ్యతతో ఉన్నటువంటి లిక్కర్ వల్ల కూడా ఇవన్నీ నేరాలు పెరుగుతాయి, లైంగిక వేధింపులు పెరుగుతాయి, దౌర్జన్యాలు పెరుగుతాయి, గంజాయి వలన పెరుగుతాయి. ఇవన్నీ చూస్తున్నాం ఈ రోజున. కాబట్టి నాణ్యత ఉంది లేదు అనే అంశం మంచిదే, చౌక అవినీత అది కరెక్టే. కానీ ఇది రేపు నాణ్యత కలిగిన లిక్కర్ అయిన గతంలో మీరు చూడండి ఎంతమంది ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి, రెట్టిపోయి. కానీ ఇప్పుడు 100 అయినాయి, 50 గతంలో ఉన్నాయి కదా. కాబట్టి లిక్కర్ ని నియంత్రిస్తే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడొచ్చు. అలాగే పాలసీని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం, అది నియంత్రణ కింద వస్తుంది. అయితే అది కొత్త లిక్కర్ పాలసీలో ఈ రకమైనటువంటి అన్ని మెన్షన్ చేస్తారని అనుకుంటున్నాము. లెట్స్ సీ సార్. లెట్స్ జంప్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఈరోజు ఢిల్లీలో ధర్నా చేశారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. ఒక ఫోటో గ్యాలరీ కూడా పెట్టారు, చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి, ఫోటోలతో సహా, ఇన్సిడెంట్స్తో సహా, ఊర్ల పేర్లు, ఎక్కడెక్కడ ఏం జరిగినాయి. దాదాపు 36 మర్డర్లు జరిగినాయి ఈ 45 రోజుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.
వందల సంఖ్యలో దాడులు జరిగినాయి, వేల సంఖ్యలో ఆస్తి నష్టం జరిగింది అని చెప్పేసి ఆయన మీడియాతో, నేషనల్ మీడియాతో మాట్లాడుతూ he wants to grab the attention of national media very clearly, which is why he spoken in English. చక్కగా ఇంగ్లీష్లో ఆయన బాగానే మాట్లాడతారు, అట్రాక్ట్ చేశారు. అయితే మధ్యలో ఒక ఇంగ్లీష్ మీడియా రిపోర్టర్ అనుకుంటా, కెమెరా అటువైపు చూపించట్లేదు, షీ వాంట్స్ టు పాయింట్ అవుట్ సంథింగ్, బట్ ఇమ్మీడియట్గా ఆ అమ్మాయిని, యాక్చువల్లీ షీ ఈజ్ అ లేడీ రిపోర్టర్ ఐ థింక్ బై ద వాయిస్, మీరు టాపిక్ డైవర్ట్ చేయొద్దు అని బొంబాట్ చేస్తూనే కాస్త కంట్రోల్ చేసుకున్నారు. ఇక్కడ ఓన్లీ అంశం ఇది, దీని వరకే పరిమితం అవ్వండి, మిగిలిన వాటి జోలికి వెళ్ళకండి. ఐ థింక్ ఆ వాయిస్ని బట్టి ఏంటంటే ఆవిడ మీ హయాంలో జరిగినాయి ఏదో చెప్పబోతున్నట్టు ఉన్నారు. మరి కోర్స్ మరి అలా క్రాస్ క్వశ్చనింగ్ చేశారంటే మరి మేమన్నా నేషనల్ మీడియాలో కూడా ఉన్న కూటమి మీడియా ఉందో తెలియదు. సరే, కానీ ద వే హీ కన్ఫ్రంటెడ్ విత్ హర్, అది మళ్ళీ మొన్న ఏదైతే అసెంబ్లీ బయట ఏ మధుసూదన్ రావు అని ఒక పోలీస్ అధికారిని సంబోధించినట్టే అనిపించింది, ఈవెన్ రిపోర్టర్తో నేషనల్ మీడియా ముందున్నాం అనేది సంగతి. సరే, ఓకే, పక్కన పెడదాం. ఇకపోతే ఆయన ధర్నా కూర్చున్న తర్వాత సాయంత్రం లోపల మొత్తానికి అయితే ఆయన మొత్తం అక్రాస్ ఆల్ ద పార్టీస్ నాకు సపోర్ట్ కావాలని చెప్పేసి అన్నారు. ఈవినింగ్ వరకు వచ్చారు, అఖిలేష్ యాదవ్ వచ్చారు, అలాగే ఎస్పీ నుంచి, శివసేన ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ నుంచి, అలాగే ఏఐడిఎంకి నుంచి ఒక్కొక్క ప్రతినిధి వచ్చినట్లుగా, అలాగే వెస్ట్ బెంగాల్ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చినట్లుగా నేషనల్ మీడియాలో కూడా వచ్చింది, ఇక్కడ మన లోకల్ మీడియా కూడా చెప్పి. అసలు 36 మంది చనిపోతే ఆ లిస్టు మాకు ఇవ్వండి, పేర్లు ఇవ్వండి అని చెప్పేసి ఇక్కడ హోమ్ మినిస్టర్ అనిత గారు అంటున్నారు. రెండోది అక్కడ ఒక సినిమాటిక్ డ్రామా నడిపించారు అని చెప్పేసి అంటున్నారు. సరే, అదే ఆవిడ విమర్శ అవ్వచ్చు. నేమ్స్ ఎందుకు ఇవ్వలేదు, అలాగే మీరు ఒక్కళ్ళని ఎందుకు పరామర్శించారు వినుకోండి ఒక్కటే, ఆ 36 మందిలో ఎవరింటికి ఎందుకు వెళ్ళలేదని చెప్పేసి ఆవిడ క్వశ్చన్ చేశారు. ఏమంటారు సార్ కోటేశ్వర గారు, మీతో స్టార్ట్ చేస్తాం. మళ్ళా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరే చెప్పినట్టుగా ఢిల్లీలో ఆయన ప్రదర్శన పెట్టారు, అందులో పేర్లు లేకపోతే ఫోటోలు ఇవన్నీ కూడా పెట్టారని చెప్తున్నారు. ఆ చెప్పినటువంటి దాన్ని కాగ్నిజెన్స్ తీసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం, అంతే తప్ప మీరు మాకు లిస్ట్ ఇవ్వండి లేదా మా జాబితా ఇవ్వండి, వివరాలు ఇవ్వండి అని అడగొచ్చు, అడగటం తప్పని కాదు నేను. కానీ ఓ పబ్లిక్ గా పెట్టినటువంటి దాని మీద పెట్టారు, ఇదిగో పబ్లిక్ గా మీరు ఇది పెట్టారు, ఈ పెట్టినటువంటి దానిలో ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది వాస్తవం, ఇది కాదు అని చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది. అందువలన ఇప్పుడు నేషనల్ మీడియాలో దాని గురించి ఫోకస్ చేయడానికే వాళ్ళు పెట్టారు, మేము అందుకే పెట్టామని కూడా వాళ్ళు బహిరంగంగా చెప్పారు. అది ఎక్స్పెక్ట్ చేస్తున్నదే, అవన్నీ కాదంటలేదు. అందుకని వాళ్ళు చేస్తున్నటువంటి దాని మీద అడగటం వేరు, వచ్చినటువంటి సమాచారాన్ని కానీ, లేకపోతే అసలు పూర్తిగా బ్లాంక్ గా ఆ మద్దతులే జరగలేదు అనేటువంటిది ఇప్పుడు మీడియాలో ఏదో ఒక మీడియాలో, సాక్షి మీడియాలోనో సాక్షి టీవీలోనో ఇవన్నీ వస్తున్నాయి కదా, దాని గురించి చెప్పాలి. ఎదుటి వాళ్ళకి సవాల్ చేయటం కాదు, ప్రభుత్వం తీసుకున్నటువంటి యాక్షన్ ఏమిటి అనేటువంటిది కూడా ఇక్కడ ముఖ్యం. రెండోది, ఢిల్లీలో జరిగినటువంటి ధర్నాలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీల వాళ్ళు. రాజకీయంగా దాన్ని కూడా మనం గమనంలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది ఈ సందర్భంగా చెప్పాలి. అయితే అదే సమయంలో వైసీపీ గతంలో చేసినటువంటి ప్రకటనలు, రాజ్యసభ సభ్యులు కానీ వాళ్ళందరూ కూడా బీజేపీకి మేము సపోర్ట్ చేస్తామని కూడా వాళ్ళు చెప్పారు. అందుకని ఏం జరుగుతుంది అనేటువంటిది కూడా ఇప్పుడు ఆసక్తికరంగానే మారిందనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అందుకని ప్రభుత్వం ఎంతకాలం మీరు ఇవ్వండి, లిస్ట్ ఇవ్వండి అనే అంటమే కాదు, వాళ్ళు ఢిల్లీలో ఎగ్జిక్యూట్ చేశారు, చెప్పారు అక్కడ, దాన్ని తీసుకొని మీరు వాస్తవం ఏమిటో కాదనేటువంటి ప్రభుత్వం అధికారికంగా చెప్పాలి. తెలుగుదేశం పార్టీ చెప్పినా చెప్పకపోయినా రాష్ట్రానికి ఇబ్బంది లేదు, ప్రభుత్వం చెప్పాలనేది ఈ సందర్భంగా నేను చెప్తాను. శ్రీనివాస్ చౌదరి గారు, ఫోటో ఎగ్జిబిషన్కి ఎవరో ఒకరిని పంపించాల్సిందిగా సార్, ఏముంది సింపుల్గా అన్ని ఫోటోలు తీసుకుని 1 by 1 ఇది పలానాది, ఇది దీనికి మాకు సంబంధం లేదు, ఇది ఎప్పుడు జరిగింది, ఇప్పుడు జరిగింది కాదు, అప్పుడు జరిగింది, ఏదో సంథింగ్ ఒకవేళ ఫాల్స్ అయితే చాలా ఈజీ థింగ్ అది. మరి అటువంటిది ఏమైనా ప్రయత్నం చేశారా? చేస్తే బాగానే ఉంటుంది. మరి సురేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు సార్? ఈ రాష్ట్రం మా గొంతు మహానుబాబు అని పక్కన నెట్టేశాడు జనాలంతా. సరే వెళ్ళాడు, ఎక్కడో తిరణాలకు వెళ్ళాడు, ఎక్కలేక అట్లా కొట్టిపారేయడానికి లేదు. వెన్ హీ
when he is in capital and when he wants to grab the attention of the entire nation, కాబట్టి మీరు ఇక అలర్ట్ అవ్వాల్సిందే. ఇప్పుడు నిన్న వరకు నవ్వుకున్నారేమో, ఇప్పుడు నవ్వుకోవడానికి ఉండదు. ఎందుకనంటే ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. అక్కడ కూడా ఆయన ఫోటో ఎగ్జిబిషన్ ఏం పెట్టకుండా, మీరు అన్నారు కదా, ఆల్రెడీ లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు, అబద్ధాల జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి, ఫేకు జగన్ అని చెప్పేసి. రైట్, మీరు ఏదైనా రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు, ట్విట్టర్ ఉంది ఎట్ యువర్ హ్యాండ్, ఏదైనా టైప్ చేసుకోవచ్చు, పోస్ట్ చేసుకోవచ్చు. నేనేమంటున్నానంటే ఆయన అక్కడ ఎవిడెన్స్తో సహా పెట్టినప్పుడు దేర్ ఈజ్ ఎ రెస్పాన్సిబిలిటీ లయింగ్ అపాన్ యూ, అది ఫాల్స్ అని ప్రూవ్ చేయాల్సినటువంటిది ఉంది. అందులో నేను పబ్లిక్ డొమైన్లో పెట్టాడు. ఢిల్లీలో పోయి బాహుబలి సినిమా చూపిస్తే కొంచెం చప్పలు తట్టి చూస్తారు, తప్పేం కాదు. మీరు అన్నట్టు మీడియాలో బహిరంగ పరిచిన రిపోర్ట్స్ అన్ని వస్తాయి, పెద్ద అది తీసుకోవాల్సిన అవసరం ఆల్రెడీ వచ్చేసే కూడా. నేను అడిగేది ఒకటే జగన్మోహన్ గారు, ఇప్పుడు ఢిల్లీలో పోయి నువ్వు ఇంకో సినిమా నా జగన్నాథ రక్త చరిత్ర చూపించావు అనుకున్నాం, అది తీసుకొని మేమెందుకు చక్కలు గుద్దుకోవాలి? మా లెక్క ఉంది కదా. ఇప్పటి వరకు 30-40 రోజులు అయిన గవర్నమెంట్ లో 6 మంది మర్డర్ అయ్యారు. 2 వైసీపీ నాయకులు, 2 మా టీడీపీ కార్యకర్తలు నరికి చంపేశారు, 2 మహిళలు, 1 మహిళ కనబడ్డోళ్ళ. మా లెక్క మేము అడుగుతున్నాం, లిస్ట్ ఉంటే ఇవ్వండి, సుమ్మటగా తీసుకుంటామని. లేదు ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రెజెంట్ ఏం చేస్తారని ఒక ప్రతినిధి చెప్పినాడు. మరి పవర్ పాయింట్ ప్రెజెంట్ జరగలేదు, అక్కడ కూల్ డ్రింక్స్ స్నాక్స్ తిని చిన్న టీ పార్టీ జరిగినట్టుంది. ఢిల్లీ ధర్నా యాత్ర తుసి యాత్ర అయింది, అది నీకు కూడా తెలుసు. ఎవరో అడుక్కొని పుచ్చుకొచ్చుకున్నావు. ఇప్పుడు ట్విస్ట్ లో మీరు చెప్పిన ట్విస్ట్ నాకు చాలా ఆశ్చర్యం కల్పిస్తా ఉంది. వచ్చిన వాళ్ళు బీజేపీ సపోర్ట్ చేస్తాం, మేము మిల్లు సపోర్ట్ చేస్తామని చెప్పి మొన్నటి వరకు విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఓదర కొట్టిన ఉపన్యాసాలు ఈరోజు ఎన్డీఏ వాళ్ళు వచ్చి పరామర్శిస్తున్నారంటే ఈయన రాజకీయ ఎత్తుగడ ఎలా ఉంది? ఐడెంటిటీ క్రైసిస్ లో పడిపోయి ఎన్డీలో చేరబోతాడా, కాంగ్రెస్ లో వైసీపీ పార్టీ మిలాఖత్ చేయబోతాడా? అనేక అంశాలపైన ఈరోజు ఢిల్లీ మీడియానే కాదు, ఢిల్లీలో ఉండే పార్టీలను ఆకర్షించుకోవడం కోసం చేసిన ప్రయత్నం ఇది. సో దీని వెనక రాజకీయ ఎత్తుగడ ఉందని మేము భావిస్తున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చర్యలు తీసుకోవాలి? నిజంగా ఆయన అంతమందిని చంపేసి ఉంటే, రాపబడి ఉంటే అందరి దగ్గరికి వెళ్ళు, పరామర్శించి చూద్దాం. పోయి ఆ ఒక్కరి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? మీ పార్టీ నాయకులు చంపేశారు కదా, పోనీ వెళ్ళారు, ఏం చేశారు మీరు? అక్కడ మీ పథకాలు ప్రదర్శన చేశారు. మీకు 15,000 వచ్చినది అధికారంలో ఉంటే, నీకు అమ్మఒడి వచ్చినది, నీకు ఈ పార్టీకి తల్లి దీవెన వచ్చినదని చెప్పండి. కనీసం ఆయన ముస్లిం వ్యక్తిని చంపేసిన వ్యక్తికి 10 రూపాయలు సహాయం చేసేవా నువ్వు? 10 రూపాయలు, 10 రూపీస్ ఇది ఇవ్వకుండా సొల్లు సమాధానం చెప్పుకొని వచ్చినా నువ్వు. ఎక్కడ శవాలు పెట్టారు వాడుకుంటా, ఢిల్లీ పోయి 30 రోజులే రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి. ఆయన బెంగళూరు నుంచి వచ్చి వినుకొండ సందర్శన కోసమే ఆయన వచ్చారు. మధ్యలో ఆయన ఒక ప్లాన్ ఉంది, ఇంకా కొన్ని రోజులు ఉండాలేమో బెంగళూరులో. ఈ రోజు కూడా చెప్పారు, అంబటి రాంబాబు అనుకుంటా, ఆయనకి అర్ధాంతరంగా వచ్చేసారు, ఈ రకమైనటువంటి హింస జరుగుతుందని చెప్పేసి. సరే వచ్చారు, బాగానే ఉంది. మీరు వెళ్ళేది ఒక చావుకు సంబంధించి పరామర్శకి, దానికి మేళతాళాలు, ఊరేగింపులు, బాణాసంచాలు, ఒక హంగామా. మరి ఇదేం ఓదార్పు యాత్ర అర్థం కాలేదు. అది వాళ్ళే చెప్పాలి. అడిగాము, వైసీపీ వాళ్ళు రమ్మంటే ఎవరు రావట్లేదు. చెప్పండి. ఇంకోటి చెప్తాను, దయచేసి కొద్దిగా ఆ వీడియోని క్షుణ్ణంగా పరిశీలించండి. 2 వ్యక్తుల్లో ఒక వ్యక్తి కత్తితో కొడుతున్నాడు, నీచంగా ఉంటుంది, చూడడానికి భయంకరంగా ఉంటుంది. కానీ సైకలాజికల్ థింక్ చేసేవాడికి మంచి మెసేజ్ వస్తుంది. చూడండి, ఒక వ్యక్తిని కత్తితో నరుకుతుంటే అతను ఇలా ఊరికి ఇలా పడున్నాడు, నో రియాక్షన్. అంతకుముందు జరిగిన సంగతి చెప్తానండి. ఆయన ఆల్రెడీ బంగారు చేయించాడు, ఒక వైన్ షాప్ లో తాగేసి బయటకు వచ్చాడు. పూర్తిగా మత్తులో ఉన్న వ్యక్తి, ఎంత కుట్టినా ఎంత తిట్టిన రియాక్షన్ లేదు. కనీసం చెయ్యి అడ్డం పెట్టడానికి ప్రయత్నం చేయాలి. చెయ్యి నరికేసి చూస్తా ముందు కూర్చున్నాడు. అంటే 2 మధ్యలో ఫుల్ మత్తులో ఉన్న వ్యక్తులు గొడవపడుతుంటే నీ పార్టీ నాయకులు చంపేశారు. తప్పు, నిజమే, అది చాలా ఘోరం. మనిషిని మనిషి చెప్పడం ఆటవికం, నేను ఒప్పుకున్నాను, ఖండిస్తాను. అయితే మీ పార్టీ నాయకులు కదా వెళ్ళి పరామర్శించారు కదా, ఇంత మీ చెప్పిన అంగం పక్కన పెడదాం. కనీసం సార్ కుటుంబ సభ్యులకి 10,000 రూపాయలు సాయం చేశారు సార్ మీరు, ఒక 10,000 రూపాయలు. ఇదిలే సొల్లు కబుర్లు, ఫేక్ ప్రచారాలు తప్ప. మీరు అన్న ఢిల్లీ పోయి ఏం చెప్పారు? ఢిల్లీలో సినిమా చూపించారు. ఢిల్లీ ప్రజలకు తెలుగు వస్తున్నా రాదు నాకు తెలియదు, కానీ జర్నలిస్టులు కనీసం అవగాహన ఉంటుంది, వాళ్ళు కూడా రాసుకుంటారు కదా. నిజం, అక్కడ ఎవరో జర్నలిస్ట్ మాట్లాడేదానికి నువ్వు తప్పించుకున్నావు. తర్వాత కొంతమంది మాట్లాడితే పారిపోయారు. ఎవరో పార్టీలో సరని చెప్పి నాకు చెప్పి సాయంత్రం కూర్చోబెట్టి సగం జర్నలిస్ట్ వెళ్ళిపోయారు. నీకు ఉన్న వాళ్ళతో ఏదో నీ సోది ఏదో చెప్పుకున్నావు, నీకు కాదనట్లా. ప్రజాస్వామ్య వ్యవస్థలో నువ్వు ఎక్కడో దన్నా చేయొచ్చు. నేను ఏంటంటే నిన్న మా ప్రచార మాధ్యమంలో ఒక విషయం వచ్చింది బయటికి, అది నిజమా కాదు మీరు కూడా తెలుసుకోవాలి. అంతర్జాతీయ వేదికకి వెళ్ళి మానవ హక్కుల సంఘంలో ఆంధ్ర రాష్ట్రం జరిగిన సంఘటన ప్రస్తావిస్తారంట. ఇది విషయం. నేనేమన్నానంటే ఢిల్లీ ధర్నాలో చేయకండి,
అమెరికాలోనో లండన్ లోనో ఫ్రాన్స్ లో ఏమని చెప్తున్నా, ఎందుకంటే ప్రపంచం చూస్తాం నాకు అర్థం కాలేదు. అది మా క్లారిటీ ఉంది సార్, క్లారిటీ ఉంది. వైసీపీ యూరోప్ వింగ్, నిన్న డిబేట్ లో కూడా నేను ప్రస్తావించాను, వైసీపీ యూరోప్ వింగ్ has made a representation in writing to International Human Rights Commission which is in Switzerland లో ఉన్న హ్యూమన్ రైట్స్ కమిషన్ కి లెటర్ రాసింది. ఓకే, చాలా మంచిది, ఇస్తే కూడా మంచిదే. ఇప్పుడు బాబాయ్ అని చెప్పేసి దోషులు పెట్టుకోకుండా సొంత బాబాయ్ గురించి ఆలోచించకుండా భారతదేశంలో హత్యలన్నీ జరుగుతున్నాయని చెప్పి వెళ్తే ఎలా ఉండదు చెప్పండి, మీరే చెప్పండి. అందుకని సంతలో బిత్రుడు పోయినట్టు పోతున్నాను, సంతోషం చేసుకో. ఒకటే శ్రీనివాస్ చౌదరి గారు, ఒక్క నిమిషం సార్ ప్లీజ్. ఈ రోజు రాష్ట్రానికి ఎన్డీఏ కూటమి తరఫున ఇండస్ట్రీలు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, అనేక రకమైన పద్ధతులు వస్తున్నాయి. వీటన్నిటి డిస్టర్బ్ చేయడం నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ నువ్వు చెడపేరు తీసుకోవడానికి చేసిన ప్రయత్నమే కదా. అంటే ఇండస్ట్రీలు భయపెట్టిస్తున్నావా, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నష్టం చేస్తున్నాడు, ఆంధ్ర రాష్ట్ర పరువుని బాధ్యతలు తీస్తున్నాడు. ఇది తప్పుడు విధానం. వీలైతే మీరు గవర్నర్ గెలిచారు కదా, గవర్నర్ మా పార్టీ వాడు కదా, మీరు లిస్ట్ ఇవ్వండి, చర్య తీసుకుంటాం. అదే ఆస్తులు పట్టుపోయినారు, చంపేసినారు, అనేక అంశాలు తప్పుడు నిద్రలేస్తే తప్పుడు శవాల రాజకీయాలు తప్ప ఏముంటారు సార్ జగన్మోహన్ రెడ్డి చెప్పండి. మొన్న మీరు శాసనసభకు వచ్చారు, శాసనసభకు ఎలా ఎక్కగొట్టాలని చెప్పి డిసైడ్ ఢిల్లీలో యాత్ర పెట్టుకున్నారు. మనం వచ్చారు పోయారు, ఇక్కడ ఢిల్లీలో కూర్చున్నారు. 5 రోజుల సమావేశాలు అయిపోయినాయి. 400 ప్రజలు నేను నమ్మి ఓటేసినా నీకు సమస్య చెప్పలా, ఒక రాజకీయ పార్టీ నాయకుడుగా రాష్ట్ర సమస్యలు చెప్పలా, పూర్తిగా నువ్వు విస్మరించావు రాష్ట్ర సమస్యల పైన. ఢిల్లీలో పోయి ఏం తెలుసుకుంటావు నాకు అర్థం కాలేదు. తెచ్చుకోవట్లేంగా గోల్డ్ లింగం అంతే. అక్కడ చెప్పండి, మీరు చెప్పండి. 574 ఎంపీలు ఉంటారు, 2600 పైసలు రిజిస్టర్ అయినాయి పార్టీలు. శ్రీనివాస్ చౌదరి గారు మీరంత తక్కువ అంచనా వేయకండి. తెలుగుదేశం పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర పరువు తీసే హక్కు నీకు లేదు. నువ్వు రాజకీయ పార్టీగా చేయాల్సిన ప్రయత్నం చేసేది తప్పు కాదు అనట్లే, కానీ ఇంత దుర్మార్గం ప్రచారం చేయడం వల్ల రాష్ట్ర ఆదాయ వనరులు పడిపోతాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు మీరు అంత తక్కువ అంచనా వేయడానికి లేదు. 2 రోజుల క్రితమే విజయసాయి రెడ్డి గారు చాలా గొప్పగా గర్వంగా అమిత్ షా గారితో కూర్చున్న ఫోటోని ట్వీట్ చేసుకున్నారు. మేము రాష్ట్ర సమస్యల మీద చర్చించామని. ఆయన రాష్ట్ర సమస్యల మీద చర్చించాడో లేదో అందరికీ తెలుసు, కానీ పాయింట్ పక్కన పెడితే ఆయనకి అటువంటి అవకాశం ఇస్తున్నటువంటి ఎన్డీఏ వాళ్ళను కూడా ఇక్కడ కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి బృందానికి సంబంధాలను నెరపడం అనేది ఏ రకంగా చూడాలి అనేది ఒక రాజకీయపరమైన సందేశం ఇస్తున్నారో చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒక లెటర్ రాశారు జగన్మోహన్ రెడ్డి గారు, శాంతి భద్రతల మీద రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలని చెప్పేసి. అలాగే హీఈస్ గోయింగ్ టు స్టే ఇన్ ఢిల్లీ ఫర్ నెక్స్ట్ 2 days అగైన్. ఈ రోజుతోనే కాదు, ఇంకో 2-3 రోజులు ఉంటారంట అక్కడ. సో ఇక్కడ అసెంబ్లీ సెషన్ కంప్లీట్గా ఆయన అబ్స్కాండ్ చేస్తున్నాడు, అది క్లియరు. విఠల్ గారు నేను ఇక్కడ అదే ఆయన పొలిటికల్ ఇదేంటి అనేది అర్థం కావట్లేదు. ఇక్కడ ఒకటి అపాయింట్మెంట్ అడుగుతున్నారు, మరి అపాయింట్మెంట్ ఎందుకోసం అడుగుతున్నారు, ఏం మాట్లాడతారు అనేది ఇక్కడ పెద్ద సంశయం. అలాగే ఇస్తారా లేదా ప్రధానమంత్రి గారు, అది కూడా చూడాలి. ఇకపోతే విజయసాయి రెడ్డి గారు మాట్లాడితే ఛాన్స్ దొరికినప్పుడల్లా అనమాట నేను అసలు నాకు ఎన్డీఏ వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి, మరి ఆయన అసలు ఎన్డీఏ కూటమిలో ఉన్నాడా లేకపోతే అసలు ఏంటనేది ఉన్నట్టుగా చెబుతున్నారు ఇప్పటికీ కూడా. మరి ఇదేంటనేది బీజేపీకి విఠల్ గారు. ఇంకోటి ఏంటంటే ఆయన ప్రతిపక్ష నేత, ఎంత కాదనుకున్న ప్రధాన ప్రతిపక్ష నేతగా హోదా ఉన్నా లేకపోయినా ఈ రోజు ఆయన ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకల మీద శ్వేతపత్రాలు ఇస్తున్నప్పుడు ఆయన అసెంబ్లీలో ఉండకుండా ఢిల్లీలో ఉండటం, జస్ట్ 5 days or 6 days మాత్రమే అసెంబ్లీ సమావేశాలు. ఈ 5 రోజుల తర్వాత ఢిల్లీలో వెళ్ళొచ్చు, వెళ్ళకపోగా నిన్న తీసుకుందాం సరే, ఈ రోజు ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నారు అనుకుందాం. ఢిల్లీ వెళ్ళాలంటే ఎంత టైం పడుతుందండి? రాత్రి బయలుదేరితే 2 గంటల్లో వెళ్తారు. నేను పొద్దున్నుంచే వీళ్ళ మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు ఆయనతో సహా అబ్స్కాండింగ్. వాట్ మెసేజ్ ఈస్ గోయింగ్ టు సెండ్ అవుట్ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? అట్ ది సేమ్ టైం బీజేపీ అలాగే అమిత్ షా గారితో ఆయన ఫోటోలు దిగటాలు, అలాగే అపాయింట్మెంట్ ఇస్తారా, ఇచ్చే అవకాశం ఉందా? ఒక విషయం అయితే మీరు చెప్పినట్లుగానే అనుకున్న అసెంబ్లీని ఎగ్గొట్టడం కోసం, ఎందుకంటే అసెంబ్లీకి వెళ్తే మీరు ఎక్కడ వెనకాల సీట్ ఇస్తారో వెనకాల కూర్చోవటం ఇష్టం లేక ఎగ్గొట్టడానికి ఇది ఒక వంక చెప్పి ఈ రోజున ఢిల్లీలో పెట్టుకొని ఉండొచ్చు. పోతే ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ మనం అంటే ఒక న్యూట్రల్ గా మనం ఆలోచించాల్సిన అవసరాలు కొన్ని ఉంటాయి. ఏంటంటే ఈ రోజున్న రాజకీయాల్లో బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు బాగా ఎక్కువైపోయినాయి.
బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు అనే మాట ఎందుకన్నానంటే ఈ ఈ రాష్ట్రం నుంచి ఢిల్లీ పోయి ధర్నాలు చేయటం అనేది ఎందుకు అని ఇందాక నుంచి శ్రీనివాసరావు గారు మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? మనం చేయలేదా? మనము చేసాం. అది కాదు కావాల్సింది. కాకపోతే ఏంటంటే ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ధర్నా ఒకటి ఇక్కడ ధర్నా చేస్తానంటే పర్మిషన్ ఇవ్వకపోవచ్చు, లేదా అరెస్ట్ చేయొచ్చు మీరు. అదే ఢిల్లీలో అయితే అరెస్ట్ చేయరు, పర్మిషన్ వస్తుంది. రెండో పాయింట్, ఇప్పుడు ఇందాక అనుకున్నట్లుగా ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి దీంట్లో జాయిన్ అవ్వటానికి అవకాశం. కారణం ఏంటంటే అధికార పక్షం మీద ఉండేటువంటి వ్యతిరేకతని తెలియజెప్పటం కోసం ఒక ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ జగన్ ఏర్పాటు చేస్తే జగన్ దగ్గరికి వస్తాడు, విఠల్ ఏర్పాటు చేస్తే విఠల్ దగ్గరికి వస్తాడు. ఎవరు ఏర్పాటు చేసినా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ స్వలాభం. వాళ్ళు అక్కడ ఆ ప్లాట్ఫామ్ మీద కేంద్ర ప్రభుత్వం మీద బురద చల్లడానికో కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకని ప్రదర్శించడానికో వాళ్ళు వస్తారు. దాన్ని చూసావా, మేము కానీ ధర్నా పెడితే మాకు ఒక 4 పార్టీలో 10 పార్టీల వాళ్ళు వచ్చారు, మాకేదో ఇంత బలం ఉన్నది అని చూపించుకోవటం కోసం చేసేటువంటి ఒక రాజకీయ ఎత్తుగడ తప్ప ఇది. లేకపోతే ఇక్కడున్న సమస్య ఢిల్లీలో తీరుతుంది అంటే తీరదు. కానీ ఇది ఎందుకయ్యా అంటే రాజకీయ ఎత్తుగడ కోసమే జరుగుతున్నాయి ఇవన్నీ. దీన్ని మనం ఎంతవరకు అంటే ఇవాళ మనం చూసినట్టయితే రాజకీయ వ్యవస్థలో ఇంకొక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడుతుంది. అదేంటంటే ఇందాక మీరు చెప్పినట్లే ఇప్పుడు 36 మంది చనిపోయారు అని ఆయన అన్నప్పుడు ఆ 36 మంది ఎవరు అని చెప్పి ఆయన దగ్గరికి పోయి ఆయన అడిగేదానికన్నా అసలు 36 మంది చనిపోలేదు అనే మాట చెప్పండి. చనిపోలేదు, ఎక్కడా గొడవలు జరగలేదు, ఎక్కడా మేము కక్ష సాధింపు చర్యలు చెయ్యట్లేదు అనేది చెబుదాం మనం. మనకెందుకు? నేను అనేది ఆయన ఏమైనా చెప్పుకోలేండి. భారతదేశంలో ప్రజాస్వామ్య దేశంలో వాక్ స్వాతంత్రం ఎవరికైనా ఉన్నది, ఏమైనా చెప్పుకోవచ్చు. ప్రజలు కూడా వింటారు, ఆలకిస్తారు. కానీ మనం చేయాల్సిన పని ఏంటో మనం చేస్తే మనం ఎంతసేపటికి ఆయన ఏదో చేస్తుంటే ఆయన వెనకాల పడి ఆయన్ని విమర్శించడానికే మనం ప్రాధాన్యం ఇస్తున్నాం తప్ప నేనేమంటానంటే ఇవన్నీ తప్పు. ఇక్కడ ఎవరిని మేము కక్ష సాధింపు చర్యలు చేయట్లేదు. ప్రభుత్వ పరంగా ఎవరు హత్య చేసుకోలేదు, ఆత్మహత్యలు జరగలేదు. ఎక్కడన్నా జరిగినా అవి వ్యక్తిగతం అనే మాట అని మనం వదిలేస్తే అప్పుడు ప్రజలకు కూడా ఒక నమ్మకం, ఒక ధైర్యం వస్తుంది. అది కాకుండా మనం ఇవన్నీ ఎన్ని మాట్లాడుకున్నా నా ఉద్దేశంలో కరెక్ట్ కాదేమో అని. సో ఇగ్నోర్ హిమ్ అంటారు. కానీ కాదు, ప్రభుత్వం తరపున పార్టీలుగా వదిలేసేయండి. కోటేశ్వర గారు అన్నట్టు ప్రభుత్వం తరపున ప్రభుత్వంగా బాధ్యత ఉంటుంది కదా, ఆయన ఏకంగా ఫోటో ఎగ్జిబిషన్ తీసుకెళ్ళి. అందుకని నేను అన్నది ప్రభుత్వం తరఫున మీరు ఒక నమ్మకాన్ని కలిగించాలా, ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. ఆ నమ్మకం ఏంటి? మీరు లేదు అని చెబితే ఇంకా లేదన్నట్లే. మిగతావన్నీ కూడా ప్రభుత్వ పరంగా జరిగిన మీరు కొత్త భాషలు చెప్తున్నారు. కాదు, అవుతుంది డిక్టేటర్షిప్ అవుతుంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే అన్నారో అదే అవుతుంది మళ్ళా. విఠల్ గారు కూడా ఎన్టీఏలో ఉన్నారు, ఆయన చెప్పండి, అదే మాట చెప్పండి, నేను లేదని చెప్తున్నాం. రైట్, ఓకే. బాబురావు గారు, విఠల్ గారు మీ ఆడియో మ్యూట్ లోకి వెళ్ళండి సార్. ఒకళ్ళ మీద ఒకళ్ళం అభియోగాలు చేసుకుంటూ పోతే పబ్లిక్ ని డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాం. అది కాదు కావాల్సింది. మనకు కావాల్సింది ఇవాళ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అనేకమైన బాధ్యతలు ఉన్నాయి, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ కాకపోతే అమెరికా పోయి ధర్నా చేసుకోమనండి, మనకి ఎందుకు? చేసేటట్టున్నారండి. ట్రంప్ వచ్చే సంఘీభావం చెప్పే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆయన మీద కూడా మర్డర్ అటెంప్ట్ జరిగింది, అది కూడా త్రుటిలో చెవి పక్క నుంచి వెళ్ళింది. ఆయన మరి ఏమన్నా ఇన్స్పిరేషన్ ఏమైనా తీసుకున్నారో మాకు తెలీదు, ఆ ఎంక్వైరీలో వెళ్తుంది. బాబురావు గారు, మనం ఎప్పుడైతే ఆయన పట్టించుకోమో ఆయన అప్పుడే ఆంధ్రప్రదేశ్కి వస్తాడు, ఏంటి నన్ను పట్టించుకోవట్లేదని. రైట్, ఓకే, సరే, మీ వ్యూ మీకు ఉంచుకోండి. బట్ ఇది ప్రజలైతే కనుక ఇవన్నీ గమనిస్తుంటారు. బాబురావు గారు, ఏ పార్టీ అయినా ఎక్కడైనా ఆందోళనలు ధర్నాలు చేసుకోవచ్చు, తప్పులేదు. ఢిల్లీలోనే, అమరావతిలో అయినా, విజయవాడలో అయినా. ఇవాళ ప్రభుత్వం ఎవరు అధికారులు ఉంటే వాళ్ళు దీని మీద స్పందించి వాస్తవాల్ని
ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. తప్పుడు ఆరోపణలు చేయొచ్చు, తప్పుడు ఆరోపణలు కూడా తప్పు అని రుజువు చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. అదే సందర్భంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రజాస్వామ్యాన్ని హరించి ప్రజల మీద ప్రతిపక్షాల మీద దాడులు చేసి చేయబట్టే ప్రజలు ఓడించారు. కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం నాయకత్వం ప్రభుత్వం ఇటువంటి పరిస్థితి ఎక్కడా అవకాశం లేకుండా కక్ష సాధిస్తున్నారు లేకపోతే దాడులు చేస్తున్నారనే అవకాశం లేకుండా దానికి భిన్నంగా వ్యవహరించాల్సిన అవసరం మాత్రం ఈ ప్రభుత్వం మీద ఉంది. లేకపోతే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేకుండా పోతుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండానే చూసుకోవాలి. ఇప్పటికి ఏం జరిగిందో సమాధానం చెప్పాలి. అలాగే ఈ సందర్భంలో రాజకీయంగా జరిగే వైసీపీ ప్రభుత్వం గతంలో ఇదే పనిగా చేసిన వాళ్ళు దాడులు, హింస చేశారు. మీరు అదే దారిలో వెళ్తున్నారు. నేను ఇంకా నిర్ధారణ రావడానికి టైం పడుతుంది, కానీ వెళ్ళే అవకాశం ఇవ్వకూడదు. ఇది తప్పనిసరిగా చూడాలి. అలాగే ఇంకొకటి ఏమిటి, ప్రజల మీద మధ్యాహ్న భోజన పథకం వాళ్ళని, అంగన్వాడీ వాళ్ళని, ఆశా వాళ్ళని, రోడ్ల మీద వ్యాపారం చేసుకునే వాళ్ళని మీరు వైసీపీకి ఓటేశారనో ఇంకో పేరుతో మీరు ఉంటాను వీలేదని చాలా చోట్ల రాజకీయ పార్టీలు ఎదుర్కోవటం వేరే, సామాన్య పేదల మీద ఇటువంటి చేస్తున్నటువంటి ఉదాహరణలు కూడా చాలా చోట్ల వస్తున్నాయి. వాటిల్ని ఆయా సంఘాల వాళ్ళు ఇప్పటికే తెలియజేస్తున్నారు. అలాగే ఇంకొక విషయం ఏంటి, వైసీపీ ప్రజాస్వామ్యం కావాలి, ఓకే మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలి, దేశంలో ప్రజాస్వామ్యం అవసరం లేదా? అక్కడ బీజేపీ ప్రజాస్వామ్యాన్ని హరిస్తా ఉంటే నువ్వు ఎందుకు మాట్లాడవు? ద్వంద్వ వైఖరి ఏంటి? అక్కడ ఒక వైఖరి, ఇక్కడ ఒక వైఖరి ఏంటి? అది కూడా ఇవాళ సమాధానం చెప్పాలి. అలాగే నిన్నగాక మొన్న స్పీకర్ ఎన్నిక జరిగింది కేంద్రంలో, ఢిల్లీలో పార్లమెంట్ లో. బీజేపీ అడిగింది వైసీపీని, వైసీపీ బహిరంగ మద్దతు ప్రకటన చేశారు, సపోర్ట్ చేశారు, పార్లమెంట్ లో మాట్లాడారు. మరి ఇదేమి వైఖరి? అంటే మీకు అక్కడ దేశంలో మాబ్ లించింగ్ జరుగుతూ ఉంది, దాడులు జరుగుతున్నాయి. ఒక్క విషయంలో అయినా గత 5 ఏళ్ల కాలంలో దేశంలో ఏ రాష్ట్రంలోనైనా జరిగితే మాట్లాడారా? అంటే దేశంలో ఎవరు మైనారిటీ మీద జరిగినా జరిగిన అనేక సందర్భాల్లో ఆయన సోదరి ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల గారు, సరే మిగిలిన అన్ని పక్కన పెట్టు, మేజర్ గా వినపడుతుంది మణిపూర్ సమస్య మీద కనీసం అక్కడ ఉన్నది కూడా ఎక్కువ మంది క్రిస్టియన్స్, స్వయాన మనం క్రిస్టియన్స్ అయి ఉండి, అంటే మన ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అని, నువ్వు క్రిస్టియన్ అయి ఉండి కనీసం ఆ పరంగా కూడా మతపరంగా చెప్పాల్సిన అవసరం లేదు, అది కూడా చెప్పారు. కనీసం నోటి మాటగా కూడా మీరు ఒక్కసారి కూడా ఖండించలేదని చెప్పేసి. సరే సార్, ఇప్పుడు ఇవన్నీ కూడా పొలిటికల్ ఈక్వేషన్స్, మనం మళ్ళా అనుకుని ఎన్నిసార్లు మాట్లాడుకున్నా అక్కడికి వస్తాం. కాదు, ప్రజాస్వామ్యం గురించి ద్వంద్వ వైఖరి జరుగుతున్నప్పుడు వాటిని కూడా నువ్వు అంతకుముందు 5 ఏళ్ళు చేయలా, ఇవాళకి చేయట్లా. సరే ఆయన చేసినా చేయకపోయినా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం తప్పు చేస్తే అందరూ ఆ ఘటనని ఖండిస్తారు. రెండోది, రాజకీయ పార్టీల మధ్య ఘర్షణగానే కాకుండా ఇది ప్రజల మీద నిరంకుశత్వం గత ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం అదే దారిలో సాధారణమైన పేదల్ని, కార్మికుల్ని కక్ష సాధించి మీరు మధ్యాహ్న భోజనం వాళ్ళు మీరు ఉంటానికి వీల్లేదు, మీరు వైసీపీతో ఉన్నారు అనే పత్రం చేస్తే తప్పవుతుంది. అటువంటి ఘటనలు జరుగుతున్నాయి. కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని గమనించుకోవాల్సిన అవసరం, సరిదిద్దాల్సినటువంటి అవసరం కూడా తప్పనిసరిగా ఉంది. అందుకని ఆ రీతిలో రాజకీయ పరమైన పోరాటం ఖచ్చితంగా చేయాల్సిందే, గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎండగట్టాల్సిందే. కానీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విషయంలో మాత్రం తప్పనిసరిగా ఈ ప్రభుత్వం అటువంటి తప్పులు జరగకుండా తీసుకోవాలి. వైసీపీ ఈ రోజున ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజాస్వామ్యం 5 ఏళ్లలో గుర్తురాంది, ఇప్పుడే గుర్తొచ్చిందా? పోనీ ఇప్పుడైనా మీ వరకే ప్రజాస్వామ్యం, అన్ని పార్టీలు వచ్చి మద్దతు తెలియజేయాలంటున్నారు. మిగతా వాళ్ళు జరిగితే నువ్వు మాట్లాడలేదు ఎందుకు? సమాధానం చెప్తే అప్పుడు నువ్వు అడిగేదానికి అర్థం ఉంటుంది. అలాగే చివరిలో అసెంబ్లీని కూర్చోటం చేయండి, కానీ అసెంబ్లీ కావాలి. మీకు తెలియదేముంది, గత ప్రభుత్వ హయాంలో రైట్ లెఫ్ట్ పార్టీస్ పరంగా మీరు తెల్లారులిగిస్తే రోడ్ల మీద ఉంటారు. అనేక సందర్భాల్లో ఎన్నిసార్లు పీడీ యాక్ట్లు పెట్టి హౌస్ అరెస్టులు చేసిన సందర్భాల్లో ఇదే విజయవాడలో కేసులు ఉన్నాయి, ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి.
అంతకుముందు తెలుగుదేశం పెట్టిన కేసులు ఉన్నాయి, మళ్ళీ వైసీపీ పెట్టిన కేసులు ఉన్నాయి. అవసరం కాదు. మొన్న చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం వెళ్తే అరకు నియోజకవర్గంలో మా పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న అప్పల నరసింహ మా జిల్లా సెక్రటరీని ఆయన మళ్ళీ ముందు అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్తే కూడా ఆ దారిలోకి రాబోకండి, ఆయన అదే పని చేసి ఇబ్బంది పడ్డాడు. అందుకని ఆ పరిస్థితి మీరు కూడా ముందస్తు అరెస్టుల దాంట్లోకి వెళ్ళే పని ఒక ఉదాహరణ చెప్తున్నా మీకు. అదే ఈ రోజు మాత్రం అన్ని పార్టీల వాళ్ళు నాకు సంఘీభావం తెలపాలి. క్రయింగ్ ఫౌల్ అబౌట్ ఇట్. రైట్, ఎనీవే థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ బాబురావు గారు, కోటేశ్వరరావు గారు, విఠల్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.